Amen. 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 I greet you all in the name of Jesus Christ. మీ అందరిని కూడా యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియజేస్తున్నాను. I greet you all in the name of Jesus Christ. మీరు ఆమేన్ చెప్పేదాకా ఆయన మళ్ళా తిరిగి అదే పదం చెప్తారు. మిమ్మల్ని యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియజేస్తున్నాను. The name of Jesus Christ should get the loudest cheer. మరి యేసుక్రీస్తుకే ఒక గొప్ప సింహాసనాన్ని మనం ఇద్దాం. Because it is the greatest name that ever was. ఆ నామమునకు గొప్ప శక్తి ఉన్నది ప్రపంచంలో. Amen. Amen. హల్లెలూయా. Amen. అంటే చెప్దాము హల్లెలూయా. 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 Amen. It's good to be with you tonight. ఈ రాత్రి మీ అందరితో కలిసి ఉండట నాకు చాలా సంతోషము. To share the word of God. యేసుక్రీస్తు ఈ యొక్క వాక్యాన్ని మీకు అందించుటకు. And to tell you about the goodness of God. మరి మీకు దేవుని యొక్క మంచితనాన్ని కొంత పంచుకోవడానికి నాకు ఈ సమయం ఇచ్చి ఉన్నారు. Amen. If you give me your attention for just about an hour or so, నాకు ఒక గంట సమయము మీ యొక్క ఆలోచనలన్నీ కూడా నా వైపు పెడతారని నేను అనుకుంటున్నా. I believe you will get something that will help your life. మరి ఆ గంట సమయంలో ఏదో కొంత మంచిది మీరు నేర్చుకుంటారని నేను ఆశిస్తున్నా. Amen. Shall we all rise to our feet for the reading of the word? మనందరం కూడా మన కాళ్ళ మీద లేచి నిలబడదాం వాక్యం కోసము. God bless you to all the pastors and everyone who has made an effort for this day to be. మరి ఇక్కడ ఉన్న దైవ సేవకులందరికీ కూడా నా వందనాలు. మరి ఈ యొక్క కూటమి కోసము మీరందరూ కూడా ఎంత సహాయం చేశారో వాళ్ళందరినీ కూడా దేవుడు సహాయము ప్రతిది కూడా ఎవరైతే ఏమేమి చేశారో వాళ్ళందరినీ కూడా దేవుడు దీవించును గాక. Amen. ఆమేన్. And we shall read from the book of John chapter 17. మరి యోహాను సువార్త 17వ అధ్యాయము. The words we are about to read are the words spoken by the Lord Jesus Christ. మనం ఏది చదివినా కూడా అది దేవుని యొక్క పలకబడిన మాట అయి ఉన్నది. It's getting closer to the time where he must be offered up on Calvary. మరి అది ఈ యొక్క వాక్యం అంతా కూడా ఎక్కడికి తీసుకుపోతుందంటే అది దేవుని యొక్క కల్వరి వైపు మనల్ని తీసుకుని వెళ్తున్నది. Amen. ఆమేన్. So we shall read from the first verse and we will go from there. The first verse says, "These words spake Jesus and lifted up his eyes to heaven and said, Father, the hour is come, glorify thy Son, that thy Son also may glorify thee." మరి 17వ అధ్యాయము 1వ వచనం చదవండి. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి కనెను. తండ్రి, నా గడియ వచ్చి ఉన్నది. నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచుము. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారందరికీ ఆయన నిత్య జీవము అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి. As thou hast given him power over all flesh, that he should give eternal life to as many as thou hast given him. And this is life eternal, that they might know thee, the only true God, and Christ Jesus, whom thou hast sent. 3వ వచనం 3:1. అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం. I have glorified thee on earth. I have finished the work which thou gavest me to do. 4. చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. And now, O Father, glorify thou me, thine own self, with the glory which I had with thee before the world was. తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. I have manifested thy name unto the men which thou gavest me out of the world. Thine they were, and thou gavest them me, and they have kept my word. లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరిచితిని. వారు నీవారై ఉండిరి.
నీవు వారిని నాకు అనుగ్రహించితివి, వారు నీ వాక్యమును గైకొని ఉన్నారు. Amen. May the Lord add his blessing to the reading of his word. I'll just ask Brother Isaac to pray. మరి ఈ యొక్క వాక్యం చదివినది మరి దాని విషయమై ఐజాక్ గారు ప్రార్థన చేయమని అడుగుచున్నాడు. పరిశుద్ధుడా, జీవంగల దేవా యేసు ప్రభువా, మరి ఒక్కసారి ప్రభువా ఈ రాత్రి వేళ మేమందరం కూడా దేవా నీ రక్తం కిందికి వచ్చాం ప్రభువా. దేవా దయచేసి దేవా మమ్మల్ని క్షమించండి. పాపులం దేవా, ఎందుకు పనికిరాని వాళ్ళము దేవా. ఈరోజు ఇక్కడ కూర్చోడానికి కూడా మాకు యోగ్యత లేదు నాయన. దయచేసి ప్రభువా మాతో మీరు మాట్లాడమని అడుగుచున్నాం ప్రభువా. దైవదాసుని ఎత్తికి పట్టుకోండి ప్రభువా. ఆయన స్వరములో నుండి మీరు మాతో మాట్లాడండి నాయన. నన్ను కూడా ఎత్తి పట్టుకోండి ప్రభువా. నా ఆలోచన తలంపులను తీసివేయండి. ఆయన తెలుగులో ఇంగ్లీష్లో ఏదైతే చెప్తున్నాడో ప్రభువా దానికి ఖచ్చితమైన అర్థము నేను ఇచ్చుటకు దేవా దయచేసి నీ పరిశుద్ధాత్మ నాకు తోడుగుంచండి నాయన. దేవా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రీతిలో మా అందరితో మీరు మాట్లాడండి. యేసయ్యా కల్వరిలో మీరు చేసిన గొప్ప త్యాగాన్ని బట్టి నీకు స్తోత్రాలు. అందుచేత మేము ఈ రోజు ఇక్కడ కూర్చుని ఉన్నాము నాయన. దేవా దయచేసి మీరు మాట్లాడండి, మా తప్పులను ఎత్తి చూపించండి, మమ్మల్ని సరిచేయమని అడుగుతున్నాము దేవా. ఇక్కడ మీరు అధ్యక్షత వహించండి దేవా. ప్రతిది కూడా మీ వైపు చెప్తూ యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. Amen. Amen. You may have your seats. మనందరం కూర్చుందాం. This is a wonderful passage of scripture. మరి ఈ యొక్క అధ్యాయము చాలా గొప్పగా ఉన్నది. Because the Lord Jesus Christ is talking about you and me. ఇక్కడ యేసుక్రీస్తు ఎవరి గురించి మాట్లాడుతున్నాడంటే నీ గురించి నా గురించి ఈ యొక్క అధ్యాయంలో మాట్లాడుతున్నాడు ఆయన. Up until the coming of Christ, there was no way for men to have access to eternal life. మరి యేసుక్రీస్తు ద్వారానే మనకు ఆ పరలోకానికి వెళ్ళడానికి మార్గం ఉన్నది. ఆయన లేకుండా మనం ఆ యొక్క నిత్యత్వంలోనికి వెళ్ళలేము. But the Lord Jesus Christ is saying here, power has been given to me to give eternal life. మరి అక్కడ ఏమంటుందంటే యేసుక్రీస్తుకు అధికారం లేదంటే శక్తి ఇవ్వబడింది. మా లోకంలో ఉన్న ప్రతి మానవుని కూడా ఆ యొక్క నిత్యత్వంలో తీసుకుపోవడానికి. He was talking about you and me. ఆయన ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అంటే ఇక్కడ నీ గురించి నా గురించి మాట్లాడుతున్నాడు ఆయన. That we have been given an entrance now to have eternal life. మరి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయనకు మనము స్థానం ఇవ్వాలి మన లోపల. అప్పుడు మనల్ని ఆయన నిత్యత్వంలోనికి తీసుకెళ్తాడు ఆయన. And as he's speaking, the Lord Jesus Christ says something very curious. మరి ఇక్కడ యేసుక్రీస్తు గురించి చాలా అత్యధికంగా మాట్లాడుతున్నాడు ఆయన. He says to the Lord, thine they were, meaning that we belonged to God even before we came. మరి ఇక్కడ యేసుక్రీస్తు యోహాను గారు ఏమంటున్నారంటే వారు నీ వారై ఉన్నారంటున్నాడు ఆయన. వారు నీ వారై ఉన్నారంటే మనం ఎప్పుడూ ఆయన లోపల ఉన్నాం మనం అక్కడ. And he says, since we were his, we are now Christ's. మరి ఇప్పుడు ఎప్పుడో మనం ఆయన లోపల ఉన్నాం కాబట్టి ఇప్పుడు క్రీస్తు లోపల ఉన్నాం మనము. And we are Christ because we have kept his word. మనము క్రీస్తు అయి ఉన్నాము ఎందుకంటే ఆయన వాక్యం మన లోపల ఉన్నది కాబట్టి. But how could I have belonged to Christ when I was not yet born? మరి నేను పుట్టక ముందే మనము ఆయన లోపల ఉన్నామని ఏ విధంగా చెప్తున్నామంటే మనం పుట్టక ముందే ఆయన ఎరిగి ఉన్నాడు ఆయన. I was not alive 2000 years ago when Christ was on earth. అండి నేను పుట్టక అసలు నేను ఈ భూమి మీదకి రాకముందే నేను ఏ విధంగా ఆయన ఎరిగి ఉన్నాడు అని అంటున్నాడు. అయితే 2000 సంవత్సరాల క్రితమే దేవుడు మనల్ని ఎరిగి ఉన్నాడు కదా. హల్లెలూయా. So how can Christ say I already belonged to him? ఏ విధంగా దేవుడు మనల్ని ఆయన లోపల ఎరిగి ఉన్నాడు? He is speaking a greater mystery. అక్కడ యోహాను గొప్ప మిస్టరీ అంటే మరుగు చేసి మాట్లాడుతున్నాడు ఆయన. మరుగు అయిన దాని గురించి మాట్లాడుతున్నాడు ఆయన. About how God makes his choices. దేవుడు ఏ విధంగా ఆయన యొక్క ఎన్నిక అనేది ఉంటది. Today, us as human beings, we make decisions based on information. ఈ రోజు మనము మన యొక్క మానవుల పునాది వైపు అంటే మన యొక్క ఆలోచనల వైపు ఉంటున్నాం మనం ఈ రోజు. Today I might say I like my brother. ఈ రోజు నేను నా సహోదరుని ప్రేమిస్తున్నా అని చెప్తాము. But if he does something to upset me, I might not like him. మరి నన్ను సహోదరుడా నిన్ను ప్రేమిస్తున్నా అని నేను ఈ రోజు చెప్తాను. ఒక రోజు నేను ఆయన చెప్పింది లేదంటే వినకుండా లేకపోతే ఆయనకి ఏదో ఒక అన్యాయం చేసినట్లయితే we put people into government, but we can also take them out. We put people into government by voting, but we can also take them out. మరి గవర్నమెంట్ ఎలక్షన్స్ అప్పుడు మనము వాళ్ళకు ఓటేసి వాళ్ళని ఎన్నుకుంటాము. తర్వాత వాళ్ళని మనము తృణీకరించచ్చు కూడా.
Today there might be a food that I really like, and tomorrow I might not like it anymore. మరి ఈ రోజు నేను ఒక ఆహారాన్ని ఇష్టపడతాను, కొద్ది రోజుల తర్వాత ఆ ఆహారాన్ని నాకు ఇష్టం లేదని చెప్తాం. మళ్ళీ We as human beings change our mind. మనము మానవులము గనుక మన యొక్క ఉద్దేశాలు, మన యొక్క తలంపులు ఒక రోజు ఒక తీరు ఉంటాయి, ఇంకో తీరు ఉంటాయి. This is the nature of the human race. ఇది ఈ యొక్క మానవుని యొక్క ఉద్దేశము. But it is not the personality of God. కానీ దేవుడు ఆ విధంగా మారని, ఈ రోజు ఒక తీరు రేపు ఇంకో తీరు ఆ విధంగా ఉండే దేవుడు కాదు ఆయన. God is not in the business of changing his mind. దేవుని యొక్క పని ఈ రోజు ఒక ఆలోచన, రేపు ఇంకొక ఆలోచన, ఆ విధమైన ఉద్దేశాలు కలిగి దేవుడు ఎప్పుడు కూడా ఉండడు. And as we will see today, God already finished his decision making. హల్లెలూయా. దేవుడు తన యొక్క ఆలోచనలు ఎప్పుడో ఆల్రెడీ అది వీటిని పూర్తి చేసి ఉంచిండు ఆయన. And that's the confidence I want to give you today. నేను అది ఆ ఖచ్చితత్వాన్ని నేను మీకు ఇవ్వాలనుకుంటున్నాను, దేవుని యొక్క నిజత్వాన్ని. That God is not still deciding, he has already decided. అయితే దేవుడు ఇంకా ఆలోచించుకుంటూ ఈ వ్యక్తిని ఎన్నుకోవాలా, ఆ వ్యక్తిని ఎన్నుకోవాలా అనే ఉద్దేశంలో లేడు ఆయన. ఎప్పుడో మనల్ని ఎన్నుకున్నాడు ఆయన. Brother Branham takes us to a time before time. Us to a time before time. మరి మన గురించి ప్రవక్త వచ్చి ఉన్నాడనే ఆ సమయము ఆయన ఎప్పుడో తీసుకున్నాడు ఆయన దేవుడు. Where God was alone all by himself. దేవుడు ఏకంగా ఉన్నప్పుడు he actually was not God. He actually was not God because God means object of worship. మరి దేవుడుగా లేకముందే దేవుడు ఒక ఉనికిలో ఉన్నాడు ఆయన. He was just Elohim all by himself. ఆయన ఏ విధంగా ఉన్నాడంటే ఎలోహిం గా ఉండి ఆయన లోపల సమస్తమును ఉంచుకున్నాడు ఆయన. But within Elohim there were certain attributes. ఆ ఎలోహిములో కొన్ని అట్రిబ్యూట్స్ అంటే కొన్ని ఉద్దేశములు ఉన్నవి. There was a way he wanted to express himself. ఆ యొక్క ఉద్దేశములను బయటికి వ్యక్తపరచడానికి he wanted to express himself as God. దేవుడనే ఒక ఉద్దేశాన్ని లేదంటే ఒక ఉద్దేశాన్ని బయటికి తీసుకురావడానికి ఆయన ఒక ప్రణాళికను ఏర్పరచుకున్నాడు ఆయన. he wanted to express himself as a savior. ఆయనే ఆ యొక్క నేను రక్షకుడనే ఉద్దేశాన్ని బయటికి తీసుకురావడానికి he wanted to express himself as a healer. ఆయనే నేను స్వస్థపరచువాడను అని ఆ ఉద్దేశాన్ని లేదంటే ఆ యొక్క పనిని లేదంటే ఆ యొక్క పనిని బయటికి తీసుకురావడానికి all of these attributes were in Elohim. ఈ యొక్క రక్షకుడిని నేను స్వస్థపరచువాడిని అనే ఉద్దేశములన్నీ కూడా అవన్నీ కూడా ఆయన లోపల ఉన్నాయి, దాచబడి ఉన్నాయి అవన్నీ కూడా. There was nothing else at that time. ఆ ఎలోహిం గా ఉన్నప్పుడు బయట ఏది కూడా ఆయన లోపల ఏది కూడా లేదు. Just Elohim alone with his thoughts. ఆయన యొక్క ఉద్దేశం, ఆయన తలంపులు అన్ని కూడా ఎలోహిములో ఉండి ఆ ఆలోచనల రూపంలో ఉన్నాయి అవన్నీ కూడా. And now Elohim starts to express his thoughts into reality. ఇప్పుడు ఆ ఎలోహిమే ఆయన యొక్క ఉద్దేశములన్నిటిని కూడా బయట వ్యక్తపరుస్తున్నాడు మన ముందట. Because he has a plan in mind. ఆయన యొక్క ఆలోచనలో ఒక ప్రణాళిక ఉన్నది. He has a reality in mind. ఆయన యొక్క ఆలోచనలో ఒక ఖచ్చితత్వం ఉన్నది. And believe it, that reality involves you. హల్లెలూయా. ఆ యొక్క నిజత్వం ఏదో కాదు కానీ ఇప్పుడు నీవై ఉన్నావు. Not you in 2025. నీవు 2025లో ఉన్నవాడివి నీవు కాదు. You before time even began. హల్లెలూయా. ఈ జగత్తుకు పునాది వేయబడక ముందు అక్కడనే ఉన్నావు. That's why I said this is for your encouragement, because God is not deciding, he has already decided. అందుకే ఆయన ఏమంటున్నాడంటే ఆయన క్రీస్తు ఇంకా ఆలోచిస్తలేడు ఎవరిని ఎన్నుకోవాలా, వీళ్ళని ఎన్నుకోవాలా, వాళ్ళని. ఆయన ఎప్పుడో మనల్ని ఎన్నుకున్నాడు ఆయన. So he expresses now the theophany that is Christ Jesus. ఆయనే తన యొక్క వ్యక్తివక్తని ఆయన యొక్క థియోఫనీ అంటే ఆయన యొక్క మహిమత్వం గురించి మాట్లాడుతున్నాడు ఆయన. That's the verse that we just read here. మనము అక్కడ వచనాన్ని చదువుకున్నాం కదా. And in verse 5, that's where he says, now, O Father, glorify thyself with me with the same glory which I had with you before the world was. తండ్రి ఈ లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. Amen.
So he is speaking about a time before the world was, where he shared the glory with God. అక్కడ ఏమంటున్నాడంటే ఈ యొక్క లోకంలో పునాది వేయబడక ముందు ఆయన మహిమ గురించి మాట్లాడుతున్నాడు ఆయన. And out of this expression we have the world that was created in the book of Genesis. ఈ యొక్క మహిమ గురించి మనం ఎక్కడ అంటే ఆదికాండంలో చూడొచ్చు మనము. And now we find that God, having have created all of the planet and nature, he still had not finished his work. హల్లెలూయా. మరి అక్కడ దేవుడు ఆదికాండంలోనే ఆ యొక్క ప్లానెట్స్ అంటే ప్లానెట్స్ అంటే గ్రహాలు అవన్నీ కూడా చెట్లు ఇవన్నిటిని కూడా ఆది అందే చేసి ఉన్నాడు ఆయన. And now ఆయన కూడా తన పనిని ఇంకా ముగించలేదు. అవన్నీ చేశాడు కానీ ఆయన పని ఇంకా ముగిపోలేదు. Amen. And now he is getting to a place where, remember, he is not God until there is an object to worship him. హల్లెలూయా. అయితే ఈ చెట్లను గ్రహాలను అన్నిటిని కూడా దేవుడు చేశాడు కానీ ఆయనను స్తుతించే ఒక వ్యక్తి లేకుండా ఆయన క్రీస్తుగా ఒప్పుకోవట్లేదు ఆయన. So he creates and he forms a man according to his own image. హల్లెలూయా. ఆయన ఆలోచిస్తున్నాడు నా రూపంలో ఒక వ్యక్తిని చేసుకోవాలని నేను అలా ఆలోచిస్తున్నాడు. And the image of God is spirit. ఆ యొక్క రూపం ఏంటిదో కాదు కానీ ఆయన ఆత్మ ఉన్నది. And now to give this spirit flesh, he takes the dust and forms a man and breathes life into him. ఆ యొక్క ఆత్మకు దేవుడు మట్టితో ఒక దేహాన్ని చేసి దాని లోపల ఆ నాసిక రంధ్రంలో ఆయన జీవవాయువును వదిలాడు. Fast forward events and we find that man becomes two in body because out of him comes the woman. అయితే అక్కడ నుండి మళ్ళా దేవుడు ఏం చేస్తాడంటే ఆయన శరీరంలో నుంచి శరీరమైన ఒక ఎముకను తీసి అక్కడ ఒక స్త్రీని చేశాడు ఆయన. Now God has some worshippers in Adam and Eve. అక్కడ దేవుణ్ణి ఆరాధించుటకు ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, ఆదాము అవ్వ. ఇప్పుడు దేవుణ్ణి ఆరాధించుటకు ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. Every day they will meet with God in the evening time to have fellowship with God. మరి ప్రతిరోజు సాయంకాల పూట ఆ యొక్క దేవుడిని ఆరాధించుటకు ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, ఆదాము అవ్వలు. The enemy now comes into the camp and causes sin. మరి ఆ యొక్క ముగ్గురు వ్యక్తుల అంటే ఆదాము అవ్వ దేవుని దగ్గర ముగ్గురు వ్యక్తుల మధ్యలోకి ఒక శత్రువు వచ్చాడు. In this situation, it is not Adam and Eve that look for God. It is God who looks for Adam and Eve in their fallen state. మరి ఇక్కడ ఆదాము అవ్వ పడిపోవడానికి ముందు వాళ్ళు దేవుణ్ణి చూడడానికి రావాలా. హల్లెలూయా. మరి ఆ పడిపోయిన తర్వాత దేవుడు సల్లబుట్ట సమయంలో వచ్చినప్పుడు ఆ యొక్క పడిపోయిన ఆదాము అవ్వలను చూశాడు ఆయన. God showing that sin will never stop him from wanting to have fellowship with his own. అయితే ఈ ఇద్దరు ఆదాము అవ్వలు తప్పు చేసిన ఆ పాపాన్ని దేవుడు ఎంత మాత్రం కూడా చూడలేదు ఈ వీళ్ళతో ఆరాధించబడడానికి. Adam and Eve have sinned. He does not say, that's it, I don't want them anymore. మరి వాళ్ళు ఆదాము అవ్వలు తప్పు చేశారు కదా, వాళ్ళు నాకు అవసరం లేదని దేవుడు వదిలిపెట్టలేదు వాళ్ళని. It is him in the garden that is saying, Adam, where art thou? హల్లెలూయా. అక్కడ దేవుడు వాళ్ళు తప్పు చేస్తారని గుర్తెరిగినప్పటికీ కూడా ఆదామా ఎక్కడున్నావు నీవు అంటున్నాడు ఆయన. Showing that the heart of God has never been to leave his children when they fall. మరి ఇక్కడ దేవుని యొక్క హృదయాన్ని మనం చూసినట్లయితే అది ఏ విధంగా ఉన్నదంటే తన పిల్లలు తప్పు చేసినప్పటికీ కూడా వాళ్ళను ఎత్తుక్కుంటూ వెళ్తున్నాడు దేవుడు అక్కడికి. Remember we said he has finished his decision making process. మరి ఆయన యొక్క తలంపులను ఆయన ముగించాడు. Fast forward in time and we meet a character called Abram. అయితే ఈ యొక్క వాళ్ళ యొక్క పని అయిపోయిన తర్వాత దేవుడు ఇంకొక వ్యక్తిని ఎన్నుకున్నాడు. ఆయన ఎవరంటే ఆదాము అయి ఉన్నాడు. Abram comes on the scene. అబ్రహాం అయి ఉన్నాడు. Abram comes on the scene at a time where God is trying to choose a man who will take a very big project. మరి అబ్రహాం యొక్క మొదటి అంటే ఈ యొక్క ప్రాజెక్ట్ అంటే పని దేవుడు ఆదాము అవ్వల తన పని ముగించిన తర్వాత అబ్రహాము దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా అబ్రహాముకు ఒక గొప్ప పనిని అప్పగించాడు ఆయన. And I can see God in the heavens looking for a man, and maybe some angels were saying that one seems like a good guy. ఆ యొక్క పరలోకం నుండి దేవుడు చూసినప్పుడు అక్కడ దేవుడు దేవదూతలు అంతా కూడా చూస్తున్నాయి. భూమిపైన చూసినప్పుడు ఒక వ్యక్తి కనిపించాడు, ఆయనే అబ్రహాం అయి ఉన్నాడు. Or maybe they look this way and they say, oh, that one seems like a better person there. మరి ఆ దేవదూతలు ఏమంటున్నాయంటే ఇంకో వైపు చూసి అయ్యా ఇంకొక వ్యక్తి ఇక్కడికి ఈయన బాగున్నట్టున్నాడు, ఈయన మంచి వ్యక్తి ఉన్నట్టున్నాడు అని అంటున్నారు. But the eye of God was fixed on a man who was an idol worshiper. హల్లెలూయా.
కానీ దేవుని యొక్క కన్ను ఎక్కడ పడిందంటే ఆ విగ్రహారాధన చేసే అబ్రహాం మీద పడింది. A man who was worshipping idols. మరి అక్కడ ఆ వ్యక్తి విగ్రహారాధన చేస్తున్నాడు అబ్రహాము. And God was saying, that's my choice. హల్లెలూయా, నా యొక్క ఎన్నిక ఎవరో కాదు కానీ ఆ వ్యక్తే అంటున్నాడు అబ్రహాం. The angels might have said, but God, he doesn't worship you. ఇక్కడ దేవదూతలు ఏమంటున్నాయంటే, అయ్యా ప్రభువా, ఆయన నిన్ను ఆరాధించట్లేదు ప్రభు అంటున్నారు. That did not matter to God. అదంతా దేవునికి పని లేదు అక్కడ. Because before the foundation of the world, హల్లెలూయా, ఈ యొక్క భూమికి పునాదులు వేయబడక ముందే God has a perfect picture of Abraham. మరి ఖచ్చితమైన ఒక ప్రణాళిక ఉన్నది అబ్రహాం మీద దేవునికి. It does not matter that Abraham is an idol worshipper right now. అబ్రహాము ఆ విగ్రహారాధికుడు అయినప్పటికీ కూడా, it does not matter that Abraham does not know God right now. మరి అప్పటికి కూడా దేవుని ఎరగని అబ్రహాము, what matters is that God chose Abraham before the foundation of the దేవుడు world. అబ్రహామును ఎప్పుడు ఎన్నుకున్నాడంటే జగత్తు పునాది వేయబడక ముందు ఎన్నుకున్నాడు. కాబట్టి ఆయన విగ్రహారాధికుడు అయినప్పటికీ కూడా, దేవుని ఎరగనప్పటికీ కూడా ఆయనే జగత్తు పునాది వేయబడక ముందే ఎన్నుక చేయబడ్డాడు. కాబట్టి అబ్రహామును దేవుడు ఎన్నుకున్నాడు అప్పుడే. And let me tell you, if God has brought you here, it's because of a decision he made then. హల్లెలూయా, దేవుడు నిన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టాడు అంటే, దేవుడు నిన్ను అప్పుడే ఎన్నుకున్నాడు కాబట్టి దేవుడు అందుకోసం నిన్ను ఇక్కడ కూర్చొని పెట్టాడు ఆయన. God is not making decisions about you based on today. మరి దేవుడు నీ యొక్క ఆలోచనల వైపు చూస్తున్నాడు కానీ ఇప్పుడు దేవుడు నీ గురించి చూస్తున్నాడు ఆయన. Whether today you are a smoker, నువ్వు ఈ రోజు పొగ తాగువాడి కావచ్చు, or a drinker, నువ్వు తాగుబోతు అయి ఉండొచ్చు, ఇప్పుడు or even a witch, నువ్వు ఒక ధనవంతుడు అయి ఉండొచ్చు ఇక్కడ. it does not matter. అదంతా దేవుడికి పని లేదండి. What matters are the thoughts of God before the foundation of the world. వేయబడకుండా తన ఆలోచనలు ఏ విధంగా అయితే ఉన్నాయో నీ పైన. So don't let Satan ever tell you that you've done too many sins to be saved. ఓ మరి ఈ రక్షించబడక ముందు నువ్వు ఎన్ని పాపాలు చేసావు, ఘోరమైన పాపి అని సాతాను గారు చెప్తున్నప్పుడు వాటిని అన్నింటిని కూడా వినకు నీవు. The question of salvation has nothing to do with what you have done. మరి రక్షణ నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు ఏమి చేసావో, అంతకు ముందు నువ్వేం చేసావో అవన్నీ కూడా రక్షణ చూడదు నీ వైపు. It has everything to do with what God has already done. ఓ వాటన్నిటి గురించి దేవుడు ఎప్పుడో వెల చెల్లించాడు ఆయన. Many times people are looking at the Christian faith and they are saying it's too high for me. మరి చాలా మంది మన యొక్క జీవితంలో ఉన్న విశ్వాసాన్ని చూసి, ఓ అది మాకంటే గొప్ప విశ్వాసం వాళ్ళ దగ్గర ఉన్నదని అంటారు. They look at their own background and maybe the things that they have worshipped in the past. They look at the things that they have worshipped in the past. మరి వాళ్ళంతా కూడా అంటే మనం రక్షణలోనికి రాకముందు మనం ఏ విధంగా అయితే ఆ యొక్క దేవతలను ఆరాధించామో వాటి వైపు కొంతమంది చూసి వాళ్ళు అంతకుముందు వేరే దేవుళ్ళను ఆరాధించారు కదా అని చెప్తా ఉంటారు మనల్ని. They look at the mistakes that they have made in their lives. మన వైపు మన పాత జీవితాన్ని చూసి మన ముందు చెప్తా ఉంటారు వాళ్ళు. And they are thinking, can God choose me? మరి దేవుడు నన్ను కూడా ఎన్నుకుంటే బాగుండుగా. Because they think that God is choosing today. కానీ దేవుడు ఈ రోజు గురించి ఆలోచిస్తున్నాడు నీ వైపు. But the reality is God already chose you before the foundation of the world. జగత్తు పునాది వేయబడకుండా నిన్ను ఎన్నుకున్నాడు నిన్ను. Knowing everything that Satan would do to you. మరి సాతాను గాడు ఏం చేస్తున్నాడు ఈ రోజు నీ పక్కన కూర్చొని అంటే, ఈ యొక్క రక్షణ నిమిత్తమై లేదా నిన్ను ఎన్నుకున్న విషయమై నిన్ను గుర్తు లేకుండా చేస్తున్నాడు. అన్ని కూడా నీ పాత జీవితం గురించి చూపిస్తున్నాడు నీకు. Knowing the direction that your life would take. మరి నీ యొక్క జీవితం యొక్క లక్ష్యాన్ని ఒకసారి చూడు. It did not matter to God. ఓ అదంతా కూడా దేవునికి అవసరం లేదు నీ యొక్క పాత జీవితం గురించి. Because he already has a perfect picture of you. ఓ నీ గురించి ఒక నిజమైన ప్రణాళిక దేవుని దగ్గర ముందు ఎప్పుడో ఉన్నది. He already knows the real you. ఓ నీ యొక్క నిజమైన రూపము దేవునికి ఎప్పుడో తెలుసు. And God knew that once Abraham meets with me, he will never be the same. హల్లెలూయా. ఒక్కసారి దేవుడు అబ్రహాము కలిసినప్పుడు ఇక తర్వాత పాత జీవితం వైపు అబ్రహాము వెళ్ళలేదు ఇక. He knew within Abraham was a seed that will receive God's word one time. హల్లెలూయా. అబ్రహాము యేసు ప్రభు కలిసినప్పుడు ఆ నిజమైన విత్తనాన్ని దేవుడు చూసి అబ్రహామును ఎన్నిక చేసుకున్నాడు. ఓ ఇది నా యొక్క బీజమైనది అని ఎన్నిక చేసుకున్నాడు ఆయన. So God visits this idol worshipper. మరి ఈ యొక్క విగ్రహారాధికుణ్ణి దేవుడు ఎన్నుకున్నాడు. This idol worshipper was in a situation.
మరి ఈ యొక్క విగ్రహారాధికుని యొక్క పరిస్థితి ఏ విధంగా ఉందంటే, he was barren, he did not have a child. ఆ యొక్క విగ్రహార్థికుని పరిస్థితి ఏంటంటే గొడ్రాలైన భార్య ఉన్నది ఆయనకి. He had tried God after God after God and all of them had failed. మరి ఈ యొక్క విగ్రహార్థికుడు ఏం చేస్తాడంటే ఆ దేవుణ్ణి ఇంకో దేవుణ్ణి అన్నిటినీ కూడా పూజించి అలసిపోయాడు ఆయన. Because he was the seed of God. ఎందుకోసం అంటే ఆయన లోపల దేవుని విత్తనం ఉన్నది. If you are the seed of God, God will make sure that everything else will fail you in this life. హల్లెలూయా. ఈ జీవితంలో ప్రతిది కూడా నువ్వు పూజించిన ప్రతిది కూడా అది ఫెయిల్ అంటే అది ఓడిపోవాల్సిందే నీ కిందట. Every project that you try will fail if God has already chosen you. హల్లెలూయా. నీ జీవితంలో ఇప్పటివరకు చేసిన ప్రతిది కూడా ఓడిపోవాల్సిందే. ఎందుకోసం అంటే దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు కనుక. So God meets this idol worshiper. దేవుడు ఆ యొక్క విగ్రహారాధికుని కలిశాడు. He says, Abraham, అబ్రహామా అన్నాడు దేవుడు. అబ్రహామా, get thee out of thy land. అబ్రహామా, నీ స్వదేశం నుంచి బయటికి రా. Leave thy father's house. నీ యొక్క తండ్రి గృహం నుంచి బయటికి రా. All of your kindred. నీ యొక్క ప్రతి వంశం నుంచి బయటికి రా. Go to a place నేను చూపించే స్థలానికి వెళ్ళు. that I will show you. నేను చూపించే స్థలము. My. And now this is where the seed is shown. అది ఏం చేస్తుందంటే ఏం చూపిస్తుందంటే ఆ విత్తనాన్ని చూపిస్తున్నది. Because God did not give Abraham a map to say, I'm going to take you here and here. ఒక చిత్రపటాన్ని తీసి నిన్ను ఇక్కడికి తీసుకెళ్తున్నా ప్రపంచ పటాన్ని తీసి చూపిస్తలేడు దేవుడు ఇక్కడ అని. God did not explain the journey. మరి దేవుడు ఎంత మాత్రం తన ప్రయాణాన్ని అబ్రహాముకు చూపించలేదు. God did not say, oh, I am the God who created ABC. He did not give Abraham any background information. మరి అబ్రహాముకు తన దేవుని యొక్క ఏబిసిలను నేను సృష్టించిన నేనే దేవుని అని ఎంత మాత్రం కూడా తన యొక్క బ్యాక్గ్రౌండ్ అంటే తన యొక్క ఆలోచనలు ఎంత మాత్రం కూడా అబ్రహాముకి చెప్పలేదు. But Abraham, without all of that, something in him quickened when he heard the words. హల్లెలూయా. ఎప్పుడైతే అబ్రహామా అనే పిలిచిన పదాన్ని అబ్రహాము విన్నాడో అప్పుడు వెంటనే అబ్రహాము ఆయన వైపు తిరిగి ఆయన ఏది చెప్తున్నాడో చేస్తున్నాడు. ఆయన something in him just told him, go, just do exactly as the voice has said. హల్లెలూయా. మరి ఆ స్వరం ఏమైతే చెబుతున్నదో దాన్ని పట్టుకుని అబ్రహాం ముందుకు వెళ్తున్నాడు అంతే. And that is the true sign of the seed of God. అదే నిజమైన ట్రూ సైన్ అంటే నిజమైన విత్తనము చేసే పని ఉన్నది అది. The true seed of God does not question the word. ఆ యొక్క నిజమైన విత్తనం ఎంత మాత్రం వాక్యానికి ప్రశ్న వేయదు. They might not have all the information. అక్కడ ఎందుకోసం అంటే ఆ విత్తనానికి పూర్తి సమాచారం ఉండదు. But something in them just says amen to the word. ఏమని చెప్తాడంటే వాక్యానికి ఆమేన్ అని చెప్తాడు అక్కడ. Hallelujah. 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 So he begins his journey. అయితే ఆయన ప్రయాణం కొనసాగిస్తున్నాడు. Without a map. అక్కడ ఎలాంటి చిత్రపటం అంటే ప్రపంచ పటం లేదు. అక్కడ ఏ విధమైన ఒక క్యాంపస్ compass, yes. అక్కడ దారి లేదు అక్కడ వెళ్ళడానికి. Just following the voice of God. ఎవరిని వెంబడిస్తున్నా అంటే స్వరాన్ని వెంబడిస్తున్నా. Hallelujah. Hallelujah. God's decisions are always perfect. మరి దేవుని యొక్క ఆలోచనలు అన్ని కూడా సంపూర్ణంగా ఉంటాయి. అవన్నీ కూడా I said God's decisions are always perfect. ఆయన యొక్క ఆలోచనలు అన్ని కూడా సంపూర్ణంగా ఉంటాయి అవి. But the problem is we judge each other by what we have done. కానీ మనం ఏం చేస్తామంటే వాడి ఇట్లా చేసి చూసినావా వీడి ఇట్లా చేసి చూసినావా అని మనం తీర్పు తీరుస్తాం ఇక్కడ. We say, how can he be a brother? I saw him drunk yesterday. మరి ఏ విధంగా ఈయన క్రైస్తవ దేవుని కుమారుడు అవుతాడు? నిన్ననే తాగిండు కదా అని అంటాం. How can she be a sister? I saw her praying in the night to an idol. మరి నేను ఈ యొక్క స్త్రీ ఏ విధంగా చర్చికి వెళ్తుంది క్రీస్తుని నమ్ముకుంటుంది నిన్ననే పూజలు చేసింది వాళ్ళ ఇంటికాడ అని అంటాం మనం. We judge each other by the present picture we can see. హల్లెలూయా. మనము ఆయన వ్యక్తిత్వాన్ని చూసి ఆయనని ఇప్పుడు మనం చేస్తున్నాం. అరే ఇప్పుడు చర్చికి పోతున్నా అని మనం ఇప్పుడు వాడిని తీర్పు తీర్చడానికే ఉంటాం ముందు కూర్చొని. But God does not look at us like that. హల్లెలూయా. కానీ దేవుడు ఆ విధంగా నిన్ను చూడట్లేదు. ఆయన God will be seeing the drunkard, but that's not what his eye is seeing. God is seeing a brother that will have given that all up. Amen. Hallelujah. ఆ తాగుబోతోని ఆయన కళ్ళకు ఆ విధంగా ఆ తాగుబోతు ఆయన కనిపిస్తున్నాడు. హల్లెలూయా. ఆయనకి ఏ విధంగా కనిపిస్తున్నాడు? తన విత్తనం లాగా కనిపిస్తున్నాడు ఆయన. God will be seeing his daughter worshiping him in spirit and truth. మరి ఆ యొక్క స్త్రీ ఆ యొక్క తన యొక్క బిడ్డ ఏ విధంగా కనిపిస్తుందంటే ఆత్మతో సత్యంతో ఆరాధించడం ఆయన చూస్తున్నాడు అంతే. This is the picture
picture of predestination. ఆ యొక్క పిక్చర్ అంటే ఆ యొక్క రూపాన్ని దేవుడు ఈ యొక్క రూపాన్ని ఎప్పుడో చూశాడంటే జగత్ పునాది వేయబడక ముందని ఈ యొక్క రూపాన్ని చూశాడు ఆయన. Of the God who has already chosen you and will not change his mind. ఓ దేవుడు ఎన్నిక ఎప్పుడో నిన్ను చేసుకున్నాడు కాబట్టి ఆయన ఆలోచనలు ఎప్పుడు కూడా నీ పైన ఉన్న ఆలోచనలు ఎప్పుడు కూడా ఆయన మర్చిపోయానే. That's why the invitation to Christ is a come as you are. ఓ నిన్ను అందుకే దేవుడు నిన్ను ఇక్కడికి రమ్ము అని పిలుస్తున్నాడు ఆయన. It's not a come when you are perfect. నువ్వు ఆయనే నిన్ను ఇప్పుడు రా అని పిలుస్తున్నాడు కానీ నువ్వు ఎప్పుడైతే మంచివాడిగా ఉంటావో అప్పుడే రమ్మని పిలుస్తున్నాడు ఆయన. It's a come as you are, as filthy and as dirty as you are. God is inviting you and saying, హల్లెలూయా. నువ్వు దిక్కుమాలుడు అయి కావచ్చు, లేకపోతే నువ్వు ఒక పాపి అయి ఉండొచ్చు, వ్యభిచారుడు అయి ఉండొచ్చు, అవన్నీ దేవుడు చూస్తున్నాడు ఆయన. నువ్వు రా నా కుమారుడు అంటున్నాడు ఆయన. Because God knows the real you. ఓ అందుకే దేవునికి తెలుసు నీ యొక్క ఖచ్చితమైన రూపము. Don't worry about the you that the devil has corrupted. ఓ నువ్వు అనుకోవచ్చు దయ్యము నిన్ను పట్టుకున్నా, నువ్వు అనుకోక ఎప్పుడు కూడా. That you will die the moment you encounter Jesus. ఓ ఎప్పుడైతే ఆ దేవుడు కలువల్లో చనిపోయాడో ఆ దయ్యాన్ని అప్పుడే చంపేశాడు ఆయన. Jesus has already told us and he says, thine they were, which means you always belonged to God. అక్కడ 6వ వచనంలో ఏమంటున్నాడంటే మీరు వారై ఉన్నారు అంటున్నాడు ఆయన. అందుకోసమే. But unfortunately we are born in this human flesh which will always sin. మరి మనం అనుకోని రీతిలో ఈ యొక్క శరీరంలో జన్మించాం కాబట్టి ఈ శరీరమే పాపమై ఉన్నది. The Bible tells us that we are born shaped in sin and iniquity. మరి బైబిల్ ఏం చెప్తుందంటే మనం దిగంబరులుగా పాపులుగా జన్మించామని చెప్తున్నది. Every child born will step into sin. మరి ప్రతి ఒక్క శిశువు పుట్టినప్పుడు పాపంలోనికి వెళ్ళిపోతాడు ఆయన. We do not sit our children down and say this is how to lie. Somehow they just learn how to lie on their own. హల్లెలూయా. ఒక చిన్న పిల్లవాడిని కూర్చోబెట్టి అరే అబద్ధం ఈ విధంగా ఆడాలా, ఈ విధంగా అబద్ధం ఆడాలని ఎంత మాత్రం మనం నేర్పించలేదు. వాడే నేర్చుకుంటాడు అబద్ధం ఎట్లా. The first time they will steal some sugar and they will say, Daddy, it wasn't me, yet there is sugar on their mouth. మరి ఆ యొక్క చిన్న పిల్లగాడు పోయి ఒక చెంచడు చక్కెరను తీసుకొని తిని ఆ డాడీ నేను తినలే డాడీ అని అంటాడు మన మీదట. కానీ మన పెరుగుకి ఎప్పుడు ఇక్కడ కొంచెము చక్కెర అంటుకొని ఉంటది. అబద్ధాలు అప్పుడే ఆడుతున్నాడు. This is the state of the fallen man. ఓ మరి ఇది యొక్క శరీరం యొక్క పడిపోయిన శరీరం యొక్క గుర్తు. That's why God could not make decisions based on the fallen man. హల్లెలూయా. ఈ పడిపోయిన ఈ యొక్క శరీరాన్ని బట్టి దేవుడు ఎంత మాత్రం కూడా తన ఆలోచనలు తీసుకోవట్లేదు. Otherwise none of us would ever enter heaven. మరి ఈ యొక్క దేవుడు ఆ విధంగా ఆలోచించినట్లయితే ఏ ఒక్కరం కూడా పరలోకానికి వెళ్ళలేము. He had to finish his decisions back when you were not even there. హల్లెలూయా. మనం ఈ భూమికి రాకముందే, మనం ఇక్కడ జన్మించక ముందే దేవుడు మన గురించి జగత్ పునాది వేయబడక ముందే తన ఆలోచనలో మనం ఎరిగి ఉన్నాడు ఆయన. To say that Billy is my choice. ఓ మరి ఆయన ఏమంటున్నాడంటే బిల్లి నా యొక్క నేను ఎన్నిక చేసుకున్న ఒక వ్యక్తిగా దేవుడు ఎన్నుకుంటున్నాడు. Billy is my decision. బిల్లి నా యొక్క ఆలోచనలు అంటున్నాడు ఆయన. It does not matter then what happens to Billy. మరి బిల్లి లోపల ఎన్ని తప్పులు ఉన్నాయో అవన్నిటి అవసరం లేదు అక్కడ. Billy might make many mistakes. బిల్లి చాలా పొరపాట్లు ఘోరమైన పాపి కావచ్చు. Billy might fall down. మరి నేను పడిపోయిన వ్యక్తిని కావచ్చు. But the day that Billy encounters Jesus Christ, మరి ఎప్పుడైతే దేవుని నేను పట్టుకుంటానో the real Billy will start to come అప్పుడు out. నిజమైన బిల్లి బయటికి వస్తాడు అక్కడ. And that's all that it takes అది అప్పుడు ప్రారంభిస్తాడు బిల్లి to లోపల. wake up the real you. ఓ దయచేసి నీ లోపల నిజమైన వ్యక్తిని బయటికి తీసుకురా. To meet with your Lord and Savior Jesus Christ. నిజమైన దేవుని పట్టుకో, ఆ క్రీస్తుని నువ్వు పట్టుకోలేవు. Glory. We go a little bit further. మనం ఇంకా కొంచెం ముందుకెళ్ళి ఆమేన్ చెప్తారా మీరందరూ కూడా? హల్లెలూయా అంటారా? Hallelujah. హల్లెలూయా. Hallelujah. And we meet a boy called Jacob. మనము ఆ యొక్క యాకోబును మనం పట్టుకున్నట్లయితే ఒక వ్యక్తిని. Oh, Jacob was చిన్న trouble. వ్యక్తి యాకోబు. Jacob was trouble. మరి యాకోబుతో చాలా సమస్యలు ఉన్నాయండి. Jacob was trouble. యాకోబు చాలా సమస్యలు. Jacob was a tricky fellow. ఆయన చాలా తెలివి కల్లోడు. Always manipulating things. మరి ఆయన ఏం చేస్తాడంటే మ్యానిపులేట్ అంటే ఏదో ఒక Very clever in his own mind. తన ఆలోచనలు చాలా తెలివి కల్ల ఆలోచనలు యాకోబి. Jacob had the thinking to trap Esau and take the birthright. ఆయన ఏం చేస్తున్నాడంటే చిన్నగా మెల్లగా ఆయన వాళ్ళ అన్నకాడికి పోయి చిన్న ఆలోచన ఎర వేసి ఆ జన్మ హక్కును ఎట్లా తీసుకోవాలి అన్నకాంచాలని ఆలోచిస్తున్నాడు ఆయన. In Jacob were all the attributes to make a proper fraudster.
to make a proper fraudster, somebody who is a trickster. యాకోబు గుణ లక్షణం ఏంటంటే అందరి దగ్గర పోయి మోసం చేసి ఏదో ఒకటి తీసుకోవాలా. If Jacob was alive today, he would probably be one of these politicians. ఆ యాకోబు యొక్క తెలివి ఏ విధంగా ఉన్నదంటే ఈ రోజు ఉన్న మన నాయకుల వలె ఉన్నది అదంతా కూడా. He was just a tricky fellow. ఆయన చాలా తెలివి కలవాడు. But the Bible tells us. కానీ వాక్యం సెలవిస్తుంది. Let's go to the scriptures. ఒకసారి వాక్యం వైపు వెళ్దాం మనందరం and see what God says about Jacob. దేవుడు యాకోబు గురించి ఏం చెప్పాడు? Romans chapter 9. రోమా 9వ అధ్యాయం. Romans the 9th chapter. And we will read from verse 11. And it says, for the children being not yet born, neither having done any good or evil, that the purpose of God according to election might stand, not of works, but of him that calleth. Just verse 11. Yeah, here it is mixed with 10 to 12. అను ఒకరి వలన గర్భవతి అయినప్పుడు ఏర్పాటును అనుసరించి దేవుని సంకల్పము క్రియల మూలముగా కాక పిలుచువాని మూలముగానే నిలకడగా ఉండు నిమిత్తము పిల్లలు ఇంకా పుట్టి మేలైనను కీడైనను చేయక ముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని ఆమెతో చెప్పబడెను. It was said unto her, the elder shall serve the younger. As it is written, Jacob have I loved, but Esau have I hated. Yes. ఇందును గూర్చి నేను యాకోబును ప్రేమించితిని, ఏశావును ద్వేషించితిని అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి ఏమందుము? Yes. Amen, amen. The Bible tells us the picture of God concerning Jacob. అక్కడ యాకోబు గురించి ఆ దేవుడు రాస్తున్నాడు. అక్కడ ఏమనంటే అంటే యాకోబునే నేను ఎన్నుకున్నాను, ఏశావును ద్వేషించానని. That the children before they were even born, having have not done anything good or bad. అక్కడ ఈ పిల్లలు కలగ ముందే అక్కడ దేవుడు వాళ్ళు ఏమి చేయబోతున్నారో దాని గురించి రాశాడు ఆయన. God had already made a decision. దేవుడు దానికి ముందే తన ప్రణాళికను ఎన్నిక చేసుకున్నాడు ఆయన. God had already decided his seed. ఆ దేవుడు తన యొక్క విత్తనాన్ని ఎన్నుకున్నాడు అక్కడ. And his seed was Jacob. ఆయన విత్తనం ఎవరో కాదు కానీ యాకోబు అయినాడు. Now if we were human beings and wanted to decide ourselves, we would have said, but Esau is the elder. అక్కడ మనము మన మానవులంగా ఉన్నాము కాబట్టి ఆయన ప్రణాళిక మనకు తెలియదు కాబట్టి అక్కడ యాకోబు ఏశావుల గురించి మనము చాలా ఆందోళనకరంగా ఉంటది అక్కడ. And nobody yet has done anything good or bad. అక్కడ ఎవరు మనందరం కూడా ఏది మంచిదో ఏది చెడుదో మనం గుర్తెరగకనే చేస్తా ఉంటాం. So God, how can you decide Jacob? దేవా ఏ విధంగా నువ్వు యాకోబుని ఎన్నుకుంటావు ప్రభువా? This is a seed decision. ఇది ఏ విధంగా అంటే విత్తనం ఎన్నుకునేది ఇది. Because God knows the people that will answer the call of God. ఆ యొక్క విత్తనము దేవుని యొక్క విత్తనం ఏం చేస్తుందంటే ఆ యొక్క దేవుని యొక్క పిలిచినప్పుడు దానికి జవాబునిస్తుంది అక్కడ. Before they had done anything good or bad, God already knew that Jacob, when I meet with him, his life will change. హల్లెలూయా. అక్కడ ఏం చేస్తుందంటే యాకోబును తను ఎన్నుకున్నాడు కనుక దేవుడు ఎప్పుడైతే యాకోబును కలుస్తాడో తన జీవితం మారిపోతుందని దేవుడికి తెలుసు. That's why the story of Jacob starts with a complicated fellow. మరి అందుకే దేవుడు ఆ యొక్క యాకోబు యొక్క జీవితం ప్రారంభం నుంచే చాలా తప్పులు చేసుకుంటూ వచ్చాడు ఆయన. His entire life is full of tricks and manipulating people. మరి ఆయన యొక్క జీవితం ప్రారంభం నుంచే చాలా మోసం చేసుకుంటూ ప్రజలను మోసం చేసుకుంటూ జరుగుతుంది ఆయన కాలం అంతా కూడా. He is such a frustrating person. ఆయన చాలా ఒత్తిడితో ఉండేవాడు ఎప్పుడు కూడా. But one day Jacob wrestled with an angel. మరి ఒక రోజు యాకోబు దేవుని యొక్క దూత ద్వారా బందీ చేయబడ్డాడు. And he said, I will not let you go until you bless me. ఆ యొక్క యాకోబు ఏం చేస్తున్నాడంటే ఆ దూతను పట్టుకొని అయ్యా నువ్వు నన్ను దీవించండి నేను వదిలిపెట్టను ప్రభు అంటున్నాడు. When a real child of God encounters God, they won't let go until they are transformed. హల్లెలూయా. నిజమైన దేవుని పిల్లలు ఏ విధంగా ఉంటారంటే ఆయనను పట్టుకొని అయ్యా నువ్వు నన్ను దీవించండి నిన్ను వదిలిపెట్టను ప్రభు, నువ్వు నన్ను మార్చండి నన్ను పట్టుకొని నిన్ను వదిలిపెట్టను ప్రభు అంటాం మనం. And Jacob
he even walked with a little limp to show he had been changed. హల్లెలూయా. ఆయనే దేవుడిని ఎప్పుడైతే కలుసుకున్నాడో, ఆ దూతను కలుసుకున్నాడో, ఆ దూత ఏం చేసిందంటే తన కుంటి కాలుతో కూడా అప్పటి నుండి తన జీవితం ఎప్పుడు కూడా ఆ యొక్క మోసం వైపు ఎప్పుడు కూడా తిరగలేదు అప్పటి నుంచి. So don't judge your brother by his current mistakes. మరి నీ యొక్క సహోదరుని తప్పులు చేస్తున్న సహోదరుని ఆ యొక్క జీవితాన్ని బట్టి నువ్వు ఎప్పుడు కూడా జడ్జ్ అంటే తీర్పు తీర్చకు నీవు. Many times when we are testifying to people, మరి చాలా సార్లు మనము తీర్పు తీస్తా ఉంటాం. మనము we look at them up and down. మనం ఆయనను కిందికి మీదకి చూసి and we say, this one will never receive Jesus. మరి ఈ వ్యక్తి ఎప్పుడు కూడా దేవుణ్ణి స్వీకరించలేదు, ఈయన నిజమైన క్రైస్తవుడు కాదని మనం తీర్పు తీసేస్తాం. Because we are using our human eye. ఎందుకోసం అంటే ఈ యొక్క మానవుని కన్ను ద్వారా మనం చూస్తున్నాం కాబట్టి. But if we can elevate ourselves to God's spiritual eye, మరి మనము మన యొక్క కంటికి పైగా ఉన్న క్రీస్తు యొక్క ఆ యొక్క ఆత్మ ద్వారా చూసినప్పుడు we will realize that there is no situation too hard for God. హల్లెలూయా. దేవునికి ఏ పరిస్థితి కూడా కఠినం కాదని మనకు తెలుసున్నప్పుడు there is nobody that God cannot save. మరి ఏది కూడా దేవుని there is nobody that God cannot save. మరి ఎవరిని కూడా దేవుడు రక్షించకుండా లేడు. Let me repeat, there is nobody that God cannot save. దేవుడు తప్ప వేరే రక్షకుడు మనకు లేడు. God is always offering an opportunity for somebody to be transformed. మరి దేవుడు ఎప్పుడు కూడా అవకాశం ఇచ్చడానికే ఉన్నాడు. ఆయన ఎవరినో ఒకరిని మార్చడానికి. Imagine in the beginning, ఒకసారి గుర్తు చేసుకోండి, మన యొక్క ఆది యందు knowing that Cain was of the seed of the serpent. మరి ఆ యొక్క కయ్యూను సర్ప సంతానమై ఉన్నాడు. Yet still God says to Cain, if you will do like your brother Abel, you too will be received. మరి నీవు అక్కడ ఏమంటున్నావు అంటే నీవు కూడా ఏబెలు వలె చేస్తే దేవుని యొక్క ఆత్మను పొందుకుంటావు కదా. What more we the children of God who are not the seed of the serpent? మరి అక్కడ దేవుడు సర్పెంట్. What more we the children of God who are not the seed of the serpent? మరి ఈ రోజు మనం కూడా చెప్పండి. You repeated it. What more we who are not the devil's children? ఇప్పుడు మనము కూడా దేవుని సాతాను యొక్క పిల్లలం అయినప్పటికీ కూడా అక్కడ ఆ యొక్క విత్తనం గురించి దేవుడు ఆలోచన రక్షణ గురించి ఆలోచిస్తున్నాడు. We have every opportunity to be transformed by God. మనకు దేవుడిచ్చే అవకాశం ఏంటంటే మనల్ని కూడా మార్చే అవకాశం ఉన్న దేవుడు. Remember, he has already decided. ఎందుకోసం అంటే గుర్తు తెచ్చుకోండి, మనల్ని ఎప్పుడో దేవుడు ఎన్నుకున్నాడు మొదటిగా. He is not deciding. ఆయన ఇంకా ఆలోచిస్తున్నాడు దాన్ని మార్పు చేయాలని. You are not an afterthought of God. నీవు నీ యొక్క తలంపుల కంటే ముందే దేవుడు ఎన్నుకున్నాడు నిన్ను. God is not saying, what shall I do? I don't like the way he behaves. I don't like the way he thinks. No. మరి మనం దేవుడి యొక్క ఆలోచనకు మనం ఉండలేము కాబట్టి నువ్వు చేసే పనులను బట్టి అరే ఈయన ఈ విధంగా చేస్తున్నాడు, ఆయన ఈ విధంగా చేస్తున్నాడు, నేను ఈయనను ఎన్నుకున్నాను కదా, ఆ విధమైన ఆలోచనలు దేవుడు ఎప్పుడు నీ వైపు పెట్టుకోలేదు. ఆయన the day that you are at your very worst. Yes. Let's say it's the day that you are the most drunk that you have ever been in your life. మన జీవితంలో చాలా కఠినమైన సమస్యలు ఉండొచ్చు, నువ్వు తాగుబోతూ కావచ్చు, అలాంటి స్థితిలో నీవు ఉండొచ్చు. On that day, God will just open his drawer. Yeah. And take out your photograph. Yes. దేవుడు ఏం చేస్తున్నాడంటే దేవుడు తన యొక్క టేబుల్ దగ్గర పోయి తన యొక్క టేబుల్ దగ్గర ఉన్న డ్రాను గుంజి అక్కడ ఉన్న నీ యొక్క నిజమైన ఫోటోని తీస్తున్నాడు. And it is the photograph of the perfect you. ఆ యొక్క చిత్రంలో నిజమైన నిన్ను చూస్తున్నాడు దేవుడు. He will look at that photograph and smile and put it back in. నీవు ఇక్కడ తాగుబోతుగా తిరుగుబోతుగా ఘోరమైన పాపిగా నీవు ఇక్కడ ఉన్నావు లోకంలో, కానీ తన దగ్గర ఉన్న ఫోటోను బయటికి తీసుకొని తను చూసి నవ్వుకొని అయ్యా నువ్వు సరే అని లోపల పెట్టుకుంటున్నావు. To him everything is okay. ఆయన దగ్గర ఆ ఫోటోలో ప్రతిది కూడా మంచిగానే కనిపిస్తున్నది అంత కూడా. Because he cannot change his mind about you. ఆయన ఎంత మాత్రము నీ పైన ఉన్న ఆలోచనలను మార్చుకోవట్లేదు ఆయన. When we come to that revelation, we will realize Satan has no power. మరి ఎప్పుడైతే మనము కూడా ఆ యొక్క ఆలోచనల వైపు వచ్చినప్పుడు సాతాను గానికి శక్తి లేదని మనం అనుకుంటాం. We cannot take God's children. He cannot take God's children. సాతాను గాడు ఎప్పుడు కూడా దేవుని యొక్క పిల్లలతో మాట్లాడలేడు. Those that are gods and nothing will change that. ఎందుకంటే మనము దేవదూతలమై
మాట్లాడలేడు. Sometimes we have our children who go wayward into the world. మరి ఈ దేవుని యొక్క పిల్లలు ప్రపంచంలో వెళ్తున్నప్పుడు And we start to panic. మరి మనం కొంచెం భయపడతాం. And we start to worry. మనం ఆందోళనకు గురవుతాం. But we are forgetting that they are not our children. They are God's children. మనం మర్చిపోతున్నాం, మనం దేవుని పిల్లలు మనం మర్చిపోతున్నాం మనం. And God will not lose any one of his దేవుడు ఎంత children. మాత్రం కూడా ఈ సృష్టి కిందట ఏ ఒక్కరిని కూడా కోల్పోడు ఆయన. So if you are here today, ఈ రోజు నేను ఇక్కడ ఉన్నట్లయితే it does not matter who you were yesterday. నువ్వు నిన్న ఏ విధంగా ఉన్నావో దాని గురించి నాకు అవసరం లేదు. To show the real you is about how you respond to the word. మరి ఈ యొక్క వాక్యానికి నిజమైన నీవు ఆమెను చెప్పడం నేను చూడాలా. Jesus just said in his word, they were yours, now they are mine, because they have kept the word. అక్కడ యోహాను సువార్తలో ఏమంటున్నాడంటే వారు నీ వారై ఉన్నారు కనుక అంటున్నాడు ఆయన. What identifies those who belong to God is how they respond to the మరి word. ఆయన గుర్తెరిగినాడు కనుక వాక్యానికి వాళ్ళు ప్రత్యుత్తరం ఇస్తారు వాళ్ళు. What happens to you when you hear the voice calling and saying, come out of sin? మరి ఆ యొక్క వాక్యము నిన్ను పిలిచినప్పుడు ఆ పాపం నుండి బయటికి రా అన్నప్పుడు That's what shows the genuine seed of God. నువ్వు బయటకు వచ్చినప్పుడు అది నిజమైన ఖచ్చితమైన విత్తనం అని The తెలుస్తుంది. genuine seed of God is like Abram. It cannot say no to God. ఓ మరి అబ్రహాము నిజమైన విత్తనము కనుక ఆయన స్వరానికి ఆయనే ఎంత మాత్రం కూడా ఎదురు సమాధానం చెప్పలేదు అక్కడ. 2 minutes before God came, Abram might have been worshipping an idol. ఆ ఆయన ఆ యొక్క దేవతలకు ఆరాధిస్తున్న సమయంలో ఆ 2 నిమిషాల కంటే తనకు దేవుడు తనని కలిసేదానికి ముందు 2 నిమిషాల ముందు ఆయన దేవతలకు ఆరాధించాడు. But 2 minutes later, he was a believer. కానీ ఆ 2 నిమిషాల తర్వాత ఆయన క్రీస్తుకు విశ్వాసిగా మారిపోయాడు. That's how fast God can transform your life. అంత తొందరగా దేవుడు నిన్ను నన్ను మార్చగలడు ఆయన. God does not need 1 month. ఓ దేవునికి ఒక నెల రోజుల సమయం అవసరం లేదు. God does not need 24 hours. దేవునికి 24 గంటల సమయం అవసరం లేదు. God just needs 1 moment for you to realize who you are. నిన్ను మార్చడానికి నువ్వు ఎవరని గుర్తించడానికి ఒక మూమెంట్ అంటే ఒక క్షణం ఒక సెకండ్ చాలు నిన్ను ఎవరని గుర్తించడానికి నిన్ను మార్చడానికి. To realize that you are so precious in the eyes of God. ఓ నీవు ఎంతో ప్రాముఖ్యమైన వాడివి దేవుని కనుల ఎదుట. And now we find time and time again in the scriptures, God would say that Jacob have I chosen. Jacob is my inheritance. మరి అక్కడ మనం చూసినప్పుడు యాకోబు నా యొక్క విత్తనము, యాకోబుకే నా యొక్క వాట్స్ యు టెల్ దట్ హెరిటేజ్. ఇన్హెరిటెన్స్ అంటే ఆయన అది మన హక్కుపత్రం సారీ అంటే పట్ట అధికారుడు. హల్లెలూయా. యాకోబే నా సంతానము, యాకోబే నా యొక్క వంశాధికారి. Yet the very name Jacob means supplanter. మరి ఆయనే ఆ యొక్క విత్తనమై ఉన్నాడు. But God is saying, that's my choice. అదే నాకు కావాలంటున్నాడు That's దేవుడు. my decision. అదే నా యొక్క ఆలోచన అంటున్నాడు ఆయన. It has nothing to do with anybody else's opinion. మరి ఎవరిని కూడా ఆ యాకోబు పైన ఉన్న ఆ ఉద్దేశాన్ని ఎవరు ఏమన్నా అనుకోని నాకు యాకోబే కావాలంటున్నాడు దేవుడు. About who Jacob was before he met God. మరి దేవుడిని యాకోబు కలవక ముందు ఏ విధంగా ఉన్నాడో నాకు అనవసరం అది. Everybody can know your history. కానీ మన గురించి ప్రతి ఒక్కరికి తెలుసు మన చరిత్ర అంతా కూడా. మన చరిత్ర ఎట్లా ఉన్నదో తెలుసా? నాకు ఎప్పుడో తెలుసు మన గురించి అంటాం. But God only has one history of you. హల్లెలూయా. దేవునికి ఒక్కటే చరిత్ర తెలుసు మన గురించి. And that's the history of who you were before the world was ever made. హల్లెలూయా. హల్లెలూయా. గ్లోరీ. మన గురించి మన చరిత్ర గురించి దేవునికి ఒకటే చరిత్ర తెలుసు. అది ఎవరంటే నిజమైన నీవు జగత్తు పునాది వేయబడక ముందు ఎవరు అనేది. Hallelujah. గ్లోరీ గ్లోరీ. Hallelujah. Let's go to the sisters. మరి ఇప్పుడు మనం సహోదరుల వైపు వద్దాం ఒకసారి. There is a lady called Rahab the harlot. అది అక్కడ రాహాబు గురించి వేష గురించి మనం చూసినట్లయితే The Bible does not call her Rahab the sister. మరి రాహాబును సహోదరి అని వాక్యం The సెలవిస్తుంది. Bible calls her Rahab the harlot. మరి రాహాబు వేష అని చెప్తున్నది అక్కడ. Because her past was she was a prostitute. మరి అక్కడ రాహాబు ఒక వేషగా ఉన్నది అక్కడ బైబిల్లో. Even worse, history shows us that Rahab was an owner of a brothel. మరి అక్కడ ఆ యొక్క పాపం చేయడానికి స్త్రీల గురించి ఆమె వాళ్ళ మీద అధికారిగా ఉన్నది. ఆ వ్యభిచారము చేయడానికి ఆమె ఒక అధికారిగా ఉన్నది అక్కడ. She was so successful in her prostitution that she started a prostitution business. మరి ఆమె
ఆ యొక్క వ్యభిచార గృహానికి ఆమె యొక్క అధికారిగా ఉన్నది. దాంట్లో చాలా ధనము సంపాదించి ధనికురాలు అయిపోయింది. అక్కడ That was the వ్యాపారం చేసే దాంట్లో ఆమె యొక్క మొదటి స్థానంలో ఉన్నది. That was the present reality of Rahab. అది ఆమె యొక్క నిజమైన అక్కడ జరుగుతున్న దాంట్లో ఇప్పుడు ఆమె పరిస్థితి ఆ విధంగా ఉన్నది. But that is not the photograph that God had of Rahab. హల్లెలూయా, హల్లెలూయా. చెప్దాం ఒకసారి హల్లెలూయా. అందరూ రెండు చేతులు చెప్దామా? నిజంగా మనమే ఆ రోజు ఇప్పుడు హల్లెలూయా, హల్లెలూయా. ఆ రాహాబు యొక్క ఫోటోగ్రాఫ్ దేవుడు దాంట్లోకి వెళ్ళి తీసి చూసినప్పుడు అసలు ఆమె ఆ విధంగా లేదు అక్కడ. Amen. హల్లెలూయా. God had a different picture. దేవునికి ఒక నిజమైన ఫోటో ఉన్నది మనది. So when God was watching Rahab do all her prostitution, he was not worried. హల్లెలూయా. ఆమె వ్యభిచారము చేసేదానికి లీడర్ గా ఉన్నదా అని దేవుడు చూసిండు, కానీ అంత దేవుడు పట్టించుకోవట్లేదు. అది కాదు ఇక్కడ ఉన్న నిజమైన ఫోటో అంటున్నాడు ఆయన. God was not panicking. దేవుడు ఎంత మాత్రం దాని గురించి దిగులు చెందుతాడు ఆయన. He knew that he was her seed. ఆయన తెలుసు ఆమె ఆయన విత్తనమని. And there was coming a day when everything would be okay. ఒక దినం అనేది ఆమెకున్నది. ఆ రోజు ఆమె అన్ని కూడా నిజంగా చూపిస్తాడు ఆయన ఎవరు అనేది. And on that day some spies needed to be hid away. మరి అక్కడికి ఒక రహస్యంగా ఒక వ్యక్తులు వచ్చారు వాళ్ళని కాపాడుటకు. In the hour when Jericho was about to be destroyed. మరి అక్కడికి వేగుల వాళ్ళు వచ్చి ఏమంటున్నారంటే ఈ యొక్క పట్టణం అంతా కూడా ఒక రోజు కూలిపోతుందని అని చెప్తున్నారు ఆమెకి. And something in Rahab woke up. అక్కడ ఎప్పుడైతే ఈ యొక్క ఇదంతా కూడా కూల్చివేయబోతున్నామని ఎప్పుడైతే వేగుల వాళ్ళు చెప్పిల్లో లోపల నుంచి ఒకటి బయటకు వచ్చింది ఆమె లోపల నుంచి. And she identified her season of opportunity. ఆమె యొక్క కాలాన్ని ఆమె గుర్తెరిగింది. In the hour when it was about to be destroyed, ఆ యొక్క కాలంలో అదంతా కూడా కూలిపోబోతున్నది, నాశనం అయిపోతున్నది. Rahab found a way of escape. ఆ యొక్క రాహాబ్ ఇప్పుడు ఏం చేస్తుందంటే తను అక్కడి నుండి వెళ్ళిపోవడానికి ఒక దారిని కనుక్కుంటున్నది. Because she was the seed of God. హల్లెలూయా. ఆమె ఎందుకోసమంటే ఆమె విత్తనమైనది కనుక. And we too, this is the end time hour. ఈ రోజు కూడా మనకు కూడా ఒక సమయం వచ్చింది. ఇదే జీవన This is దినమైనది. the hour of destruction. ఇది ముగింపు చేసే సమయమైనది. But if you are the child of God, ఇప్పుడు నీవు దేవుని కుమారుడవైతే this is your hour of escape. ఇదే నీకు బయటికి తీసుకుపోయే మార్గమైనది. It does not matter what you have done. నువ్వు ఏ పని చేస్తావో ఎంత పక్కన పెట్టేసాయి. What matters is what you do when you encounter God. మరి దేవుని కలవక ముందు నీవు ఏ పని చేస్తావో అంత అవసరం లేదు మనకి. Rahab said, we have heard of your God. మేము విన్నాము నీ దేవుళ్ళ గురించి మేము విన్నాము. Everybody in the city is trembling. మరి ఈ యొక్క ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా భయపడుతున్నారు మీ But గురించి. make a token with me. నాకొక గుర్తు అనేది ఇవ్వండి దయచేసి అంటున్నారు. Since I am hiding you away, ఎందుకోసం అంటే మిమ్మల్ని నేను దాచిపెట్టాను కదా, నాకు ఒక గుర్తు ఇవ్వండి అంటున్నారు. that when you come to destroy, let me and my house be saved. హల్లెలూయా. ఈ యొక్క ప్రాంతాన్ని మీరు ముగింపు చేసేయడానికి వస్తారు కదా, నాశనం చేయడానికి వచ్చినప్పుడు నన్ను గుర్తించడానికి ఒక ఆనవాళ్ళు ఇవ్వండి. She might have been a prostitute for 20 years. ఆమె 20 సంవత్సరాల నుంచి వ్యభిచారం గృహంలో ఉన్నది ఆమె. But everything changed in one day. హల్లెలూయా. ఆ దినమందు ప్రతిదీ కూడా ఆమెను మార్చేసిందండి. And God is extra detailed. Yes, He decided that, you know what, I'm going to delete all the evidence of your prostitution. హల్లెలూయా, హల్లెలూయా. ఆ యొక్క వ్యభిచారంలో నుంచి వచ్చిన ఆ చరిత్ర అంతా కూడా దేవుడు డిలీట్ చేసేసాడంట. He made sure that every man that she had ever met died in Jericho. Died in Jericho. ఆ యొక్క ఎరికోలో అందరూ కూడా చనిపోతున్నారని ఆయనకు తెలిసిపోయింది దేవునికి. That's just God making sure that now you've entered his kingdom, you don't feel insecure. మరి ఇప్పుడు దేవుని యొక్క రాజ్యంలోకి వెళ్ళిపోయినప్పుడు మనం ఎంత మాత్రం కూడా దిగులు చెందకూడదు. Don't worry about the trace of what you used to be in the past. మరి ఆ యొక్క ఇంతకు ముందు మనం ఏవేవి పనులు చేస్తామో వాటి గురించి అవసరం. God will make sure that that is cut off. మరి దేవుడు వాటన్నిటిని కూడా కట్ ఆఫ్ అంటే వాటన్నిటిని కూడా తొలగించువాడు ఆయన. Once you make a decision for Christ, your life will never be the same. హల్లెలూయా. ఒక్కసారి దేవునికి నువ్వు ఒప్పందం చేసుకుని అయ్యా నా జీవితం నీకు ఇస్తున్నా అన్నప్పుడు నీ యొక్క గతాన్ని అంతా కూడా దేవుడు తీసివేస్తాడు ఆయన. Remember, God has decided, not he is deciding. మరి దేవుడు ఎప్పుడో దాని గురించి నిర్ణయించుకున్నాడు కాబట్టి ఇంకా నీ గురించి నిర్ణయించాలా వద్దా అని ఆలోచిస్తాడు ఆయన. Hallelujah. హల్లెలూయా. We have
David, మనకి ఇక్కడ దావీదు కూడా ఉన్నాడు. a man after God's own heart. దావీదు ఆయన యొక్క దేవుని యొక్క హృదయానుసారుడు ఆయన. But David was not a perfect person. మరి దావీదు కూడా మంచి వ్యక్తి కాదు, అంటే పర్ఫెక్ట్ అంటే సంపూర్ణమైన వ్యక్తి కాదు. David stepped into adultery. కానీ దావీదు అక్కడ పాపంలో పడిపోయాడు ఆయన. And then into murder on top of it. ఒక వ్యక్తిని చంపేశాడు ఆయన. If we judge with our human eyes, we say, brother, don't ever come back to church again. If we judge with our eyes, we will tell that brother, never come back to church again. మరి ఇప్పుడు మనము కూడా ఒక వ్యక్తిని అలాంటి పరిస్థితుల్లో ఒక వ్యక్తిని మనం చూసినప్పుడు, మన యొక్క మానవుని కళ్ళ ద్వారా చూసినప్పుడు ఏమైతుందంటే, సహోదరుడు నువ్వు చర్చికి రాకయ్యా అని చెప్పేస్తాం. We will say that person is a demon forever. మరి ఆయన మన కళ్ళకి ఎట్లా కనబడుతుంటే వాడు ఒక దయ్యంలోకి పట్టిన వాడు అని అనుకుంటాం. This is the nature of human judgment. ఇది ఏ విధంగా ఉంటుందంటే మానవుని యొక్క తీర్పు ఆ విధంగా ఉంటుంది మన But కళ్ళకి. God knowing the nature of the failing flesh, God knowing how we fail in the flesh, మనం ఈ యొక్క శరీరంలో ఎంతైతే ఆ ఫీలింగ్ అంటే ఆలోచిస్తున్నాం లేదంటే అనుభూతులు పొందుకుంటున్నామో ఈ యొక్క శరీరం ద్వారా, God had already decided about David before the foundation of the world. కానీ దావీదు గురించి దేవుడు జగత్పునాది వేయబడక ముందే ఆయన గుర్తెరిగినాడు. And David, showing a true child of God, after he had fallen, he made things right. మరి ఆయన పడిపోయిన తర్వాత కూడా దావీదు అదన్నిటిని చక్కబెట్టడానికి దేవుని ఆరాధిస్తున్నాడు ఆయన. And any true child of God will fall, but they will make it right to show that they are a child of దేవుని God. కుమార్తెలు తన పిల్లలు ఒకవేళ పడిపోయినప్పటికీ కూడా దాన్ని మళ్ళీ సరిదిద్దుకోవడానికి దేవుని ఆరాధన చేస్తూ ఉంటారు. Again, these are the finished decisions of God. ఇవే చివరి నిర్ణయాలు అయినవి. Don't let anyone ever discourage you. మరి నిన్ను ఎవరైతే కృంగరిస్తారో, నిన్ను ఎవరైతే పడిపోవడానికి కారణమవుతారో వాటిని పట్టించుకోకు. Sometimes we look at our backgrounds and we think that's what God decides on. మరి మన యొక్క వెనుక పడిపోయిన అన్నిటిని కూడా మనం చూసి దేవుడికి ఇట్లా ఎన్నుకున్నాడు. Sometimes we look at our education and we think that's how God decides who he is. మరి మన యొక్క చదువులను బట్టి మమ్మల్ని దేవుడు ఈ విధంగా ఎన్నుకున్నాడు అనుకుంటాం. Sometimes we look at our poverty and we think that we can't be accepted. మన యొక్క ప్రావర్టీ అంటే మన యొక్క ఆస్తులను చూసి మనము దేవుడు మమ్మల్ని ఈ విధంగా ఎన్నుకున్నాడు అనుకుంటాం. But God did not make decisions based on any of that. మరి దేవుడు వీటన్నిటిని చూసి నిన్ను ఎన్నుకోడు. నీకు ధనం ఉన్నదా, ఆస్తి ఉన్నదా, ఇవన్నిటిని చూసి దేవుడు ఎంత మాత్రం నువ్వు పేదవాడివా లేదంటే పాపివా, ఇవన్నిటిని మంచి పరిశుద్ధుడివా అని ఇవన్నిటిని చూసి దేవుడు నిన్ను ఎన్నుకోవట్లేదు ఎప్పుడు కూడా. If you respond to the word of God, it shows that the seed of God is in you. మరి దేవునికి నువ్వు ఎంతైతే రెస్పాన్స్ అంటే సమాధానము, దేవునికి ఎంతైతే నువ్వు సమాధానం ఇస్తున్నావో దాన్ని బట్టి దేవుడు నిన్ను నిజమైన విత్తనంగా ఎన్నుకుంటాడు. Hallelujah. హల్లెలూయా. Let's see the thoughts of God about us. దేవుని యొక్క తలంపులను ఒకసారి చూద్దాము. ఆయన ఆలోచన. Amen. Luke chapter 12. లూకా సువార్త 12వ అధ్యాయం. Amen. 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 Luke chapter 12, verse 6 and 7. 12వ అధ్యాయము 6వ వచనం 7వ వచనం. Hallelujah. Hallelujah. In verse 6 it says, "Are not 5 sparrows sold for 2 farthings, and not one of them is forgotten before God? But even the hairs of your head are all numbered. Fear not, therefore, ye are more value than many sparrows." 6వ వచనం 7వ వచనం. 5 పిచ్చుకలు 2 కాసులకు అమ్మబడును కదా, అయినను వాటిలో ఒకటైనను దేవుని ఎదుట మరువబడదు. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి. భయపడకుడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా. Hallelujah. Hallelujah. The word of the Lord comes here and he says, well, look, there are some sparrows here. 5 are being sold just for 2 farthings, which means they are very cheap. మరి అక్కడ దేవుని వాక్యంలో ఉన్నది 5 పిచ్చుకలు అమ్మబడినవి. They can be very easy to forget. మరి 5 పిచ్చుకలు అమ్మబడినవి, వాటిని మనం మర్చిపోగలం తొందరగా. But God is saying that I know every one of them. మరి దేవుడు అంటున్నాడు
ప్రతి ఒక్క దాని గురించి నాకు తెలుసు అంటున్నాడు. And he brings it closer and he says, I know the very number of hairs on your head. మరి ఇంకా దేవుడు దగ్గరగా చేయమంటున్నాటే నీ తల వెంట్రుకల గురించి కూడా ప్రతి దాని గురించి నాకు That's తెలుసు. how detailed God is about each and every one of us. మరి దేవుడు ఎంత ప్రాధాన్యత చూపిస్తున్నారు చూడండి. ప్రతి దాని గురించి కూడా ఆయనకు పూర్తి సమాచారం ఉన్నది. Sometimes we say to each other, but you don't know what I've done. I can't accept Christ because you don't know the mistakes I've made. Yes, we don't know, but God knows and he still chose you. మరి ఆయన ఏమంటున్నాడంటే ఆ దేవుని దగ్గర మనం ఏవేవో తప్పులు చేసాము, చాలా తప్పులు చేసాము, నేను కొన్ని మర్చిపోయాను, ఇది చేశాను అది చేశాను అని మనం అనుకుంటాం. కానీ అవన్నిటిని కూడా దేవుడు చూస్తలేడు. అవన్నిటిని కూడా he knows even the hairs on your head. మరి మన యొక్క తలలో ఉన్న ఎంటికల గురించి కూడా దేవునికి తెలిసినప్పుడు so he says, fear not therefore. నువ్వు భయపడకు అని అంటున్నాడు ఆయన. You are of more value than any of these sparrows which God knows. మరి ఇక్కడ ఉన్న పిచ్చుకల కంటే మీరు శ్రేష్ఠులు కాదా అంటున్నాడు ఆయన. which means the value of a soul is very precious in the eyes of God. మన యొక్క ఆత్మ గురించి దేవుడు ఎంతగానో శ్రద్ధ వహించగలడు ఆయన. So precious that from the very beginning he knew that to save humanity he would have to die on Calvary. మరి మన గురించి ఆయన మన పాపముల నిమిత్తమై మన హ్యూమానిటీ అంటే మానవత్వం గురించి దేవుడు అక్కడ కల్వరిలో దేవుడు శిలువ యాగం చేశాడు మన కోసం. If he did not care, he would not have sent a savior. If he didn't care, ఆయన మన గురించి పట్టించుకోకపోతే ఆయన ఎందుకు కల్వరిలో యాగమైతాడు, మన గురించి మరణిస్తాడు? But because he cared, he made sure that there is a way for you to be saved. మరి అక్కడ ఒక మార్గాన్ని సిద్ధపరచడానికి ఆయన నీ గురించి కేర్ తీసుకుంటున్నాడు కాబట్టి ఆయన అక్కడ కల్వరిలో చనిపోయాడు. Why? Because you were always in his mind at the very beginning. ఆయన జగత్ పునాది వేయబడక ముందే ఆయన యొక్క ఆలోచనలన్నీ ఉన్నాయి కాబట్టి, so him knowing that one day you are going to fall into many sins, he had to make a way for you to be saved. ఆ జగత్ పునాది వేయబడక ముందే నిన్ను ఆయన చూసినాడు కాబట్టి, ఆయన నువ్వు పడిపోతావని దేవుడు తెలిసింది కాబట్టి ఆయన అక్కడ కల్వరికి వెళ్ళాడు. Because for God to lose you, it would mean that God has lost his very thoughts and God cannot lose his mind. దేవుడు తన ఆలోచనలు పోయినప్పటికీ కూడా దేవుడు ఎంత మాత్రం నీ పైన ఉన్న ఆలోచనలు పోగొట్టుకోలేదు ఆయన. That's why you are here today. అందుకోసమే ఈ రోజు నీవు ఇక్కడ కూర్చున్నావు. It's not a product of even your own deciding. ఇది ఏదో వస్తువు కాదు నీకుగా నిర్ణయం తీసుకోవడానికి. It's a product of his design. ఆ వస్తువు ఏదేనంటే ఆయన చేసిన ప్రణాళిక అయి ఉన్నది. He saw before the foundation of the world that we would be here tonight. ఆయన ఈ యొక్క రాత్రిని ఎప్పుడు చూస్తాడంటే జగత్ పునాది వేయబడక ముందే చూస్తాడు. He saw the very chair you would be seated on. నువ్వు ఏ కుర్చీలో కూర్చుంటావు కూడా ఆయన చూసి he saw the very shirt you would be wearing. నువ్వు ఏ అంగేసుకుని వచ్చి ఇక్కడ కూర్చుంటావో దేవుడు చూశాడు. The very color of that shirt. నువ్వు ఆ యొక్క అంగి ఏ కలర్ వేసుకున్నావో తెలుసు. This is the perfect plan of God. అదే సంపూర్ణమైన చిత్రపటమైనది. And God cannot lose any of his children. ఎంత మాత్రం కూడా తన పిల్లల నుంచి ఒక్కరిని కూడా దేవుడు కోల్పోడు. I said God cannot lose any one of his children. నేను చెప్తున్నాను ఖచ్చితంగా దేవుడు ఏ మాత్రం ఒక వ్యక్తిని కూడా విడిచిపెట్టడు ఆయన. The devil is a liar if he tells you you've done too many sins. ఓ సాతానుగాడు దొంగవాడు, నువ్వు చాలా అబద్ధాలు ఆడుతాను మన ఎదుట, నువ్వు ఈ తప్పు చేసావు ఆ తప్పు చేసావు. The devil is a liar if he says you are an idol worshipper. నువ్వు దయ్యం వచ్చి నిన్ను ఎందుకు అబద్ధాలు చెప్తానంటే నువ్వు ఒక విగ్రహారాధికుడివి అని అంటది. The only name you are identified with is Jesus Christ. నువ్వు ఒకటే గుర్తు పెట్టుకోలే, ఆయన పేరు ప్రభువైన యేసుక్రీస్తు అని. It just requires you to accept it. నువ్వు ఖచ్చితంగా దాన్ని గుర్తెరగాలి, నువ్వు ఖచ్చితంగా దాన్ని పట్టుకోవాలి యేసుక్రీస్తుని. That's why God says he set this program to make sure that it's not about works but it's about the grace of election. మనం చేసే పనులను బట్టి మనల్ని దేవుడు ఎన్నుకోలేదు కానీ ఆయన కృప ద్వారా మనల్ని ఎన్నుకున్నాడు ఆయన. Because if it was about works, we would try to perfect ourselves. We would try to dress like Christians, look like Christians, to think we are Christians. మన పనులు ఏ విధంగా ఉంటాయంటే నేను క్రైస్తవుని, నా బట్టలు నా క్రైస్తవంగానే ఉండాలి అనే రీతిలో మనం వెళ్ళిపోతా అంటాం. కానీ but God says come as you are, because what identifies him with you is the seed he put in you before anything was. మరి దేవుడు నీ లోపల పెట్టింది ఏ విధంగా ఉన్నదంటే జగత్ పునాది వేయబడక ఏది లేనప్పుడు దేవుడు నీ లోపల ఒక వ్యక్తిని
అబద్ధాన్ని పెట్టాడు ఆయన. So don't let the devil count you out. ఓ సాతాను గాడు వచ్చి నిన్ను ఇది చేసావు అది చేసావని దాని దగ్గర నువ్వు అక్కడ ఆగిపోక దాన్ని పక్కన పెట్టేసి. Don't let the devil tell you you're lost to the world. నువ్వు లోకంలో ఎన్నో కోల్పోయావని సాతాను గాడు చెప్పేవాడు. Don't let the devil tell you you won't make it. ఓ సాతాను గాడు అంటాడు నువ్వు అది చేయలేవు. The Bible says he was a liar to begin with, and he has always been a liar. సాతాను గాడు జగత్తు నుంచే ఆది నుంచి వాడు అబద్ధానికి కర్త కాబట్టి ఆయన ఎప్పుడు అబద్ధానికి కర్తగానే ఉంటాడు. వాడిని నువ్వు పట్టించుకోగలవు. His whole program is built on lies. ఆయనే ప్రతిది కూడా అబద్ధంతోనే ప్రారంభించాడు సాతాను గాడు. You being a drinker is a lie. నువ్వు అంతకు ముందే తాగుబోతుగా ఉన్నావా, అది అబద్ధం. అది even if you are holding the bottle, it is still a lie. నువ్వు ఇంకా మందు బాటలు పట్టుకొని తాగుతా ఉన్నావు కావచ్చు, అది కూడా అబద్ధమే. Because the real you is the Christ that God has placed in you. హల్లెలూయా. నువ్వు నిజమైన ఒక వ్యక్తి ఉన్నాడు నీ లోపల, ఆ వ్యక్తిని దేవుడు చూస్తున్నాడు, అదే దేవుడు అయి ఉన్నాడు. What you are presently with your hand here is nothing but a lie. ఇది ఇక్కడ బాటిల్ ఉన్నది నిజమే, అది అబద్ధం కాకపోయినప్పటికీ కూడా. That's why the Bible says, let the weak say I am strong. బైబిల్లో ఉన్నది ఏంటంటే వీక్ అంటే బలహీనుడుగానే ఉంటాడు అంటాడు అక్కడ. It sounds like the Bible is telling us to lie. It sounds like the Bible is telling us to lie. బలహీనుడు శక్తివంతుడిగా ఉంటాడని చెప్పడం అది బైబిల్లో తప్పుగానే ఉంటది. If I am weak, shouldn't I just say I am weak? మరి నేను బలహీనుడిని కాబట్టి బలహీనుడిగానే ఉంటాను. But the Bible is trying to tell us, don't be identified with a lie of the devil. మరి ఆ యొక్క సాతాను గారు చెప్పేది ఏంటంటే నువ్వు బలహీనుడు కదా, ఆ బలహీనుగానే ఉండు అని సాతాను గారు ఇంకా నన్ను బలహీనుగా చేస్తా అంటాడు. If the devil tells you you are weak, tell him I am strong. నువ్వు బలహీనుడు కదా అని సాతాను గారు వచ్చి నీ దగ్గర వచ్చి కూర్చొని బలహీనుడు కదా అట్లనే ఉండు ఆ సాతాను గారు చెప్పు నేను బలహీనుడు కాదు, నేను శక్తిమంతుడిని. If he tells you you are a sinner, tell him I am a child of God. నువ్వు సాతాను గారు వచ్చి నువ్వు పాపివి అని అన్నప్పుడు నువ్వేమనాలంటే నేను పాపిని కాదు, నేను దేవుని యొక్క కుమారుణ్ణి. If he tells you you will not make it, tell him I will make it. సాతాను గారు వచ్చి నువ్వేమంటావు అంటే నీకు అది చేత కాదు, నువ్వు అది చేయలేవు, నువ్వు ఆగు అన్నప్పుడు కాదు అది ఖచ్చితంగా జరుగుతుంది, నా దేవుడు చెప్పాడని చెప్పాలి మనం. Reject every single lie of the devil that he says about your life. ప్రతి ఒక్క చిన్న పదము కూడా అది అబద్ధమే. సాతాను గారు చెప్పేది నీ దగ్గరికి వచ్చి దాన్ని నువ్వు పక్కన పెట్టేసి దేవుని దగ్గర రా. Who you are is what the Bible says you are. బైబిల్ ఏదైతే నీ గురించి చెప్తుందో అదే నీవై ఉన్నావు. Amen. ఆమేన్. Listen to what Brother Branham says. ప్రవక్త ఏం చెప్తున్నాడో విందాం ఒకసారి. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. He says, you know, we often talk about a great unchanging God. మనము ఆ మార్పు లేని దేవుని గురించి మనం మాట్లాడుతున్నాం. His word does not change. ఆయన వాక్యం ఎప్పుడు కూడా మారిపోలేదు. And when we speak after him like that, we often get a view of him that makes him seem very not personal. అక్కడ మనము దేవుడు మార్పు లేని వాడు, దేవుని వాక్యం ఎంత మాత్రం కూడా మారదు అని మనం మాట్లాడి ఆ తర్వాత మన యొక్క గుణం ఎట్లుంటుందని అంటే ఆయననే తన సొంతంలోనికి అంటే నీ దగ్గరకు వచ్చినప్పుడు నీ యొక్క సొంతం కూడా నీవు కూడా ఆ విధంగానే చెప్పవలసి ఉన్నది. Sometimes we build God up to be this great big God. Yeah, we make him to be this great big God. మనము ఆయనను పెద్ద దేవునిగా తయారు చేస్తాము. We make him to be this scary God. మనము ఒక భయపడే విగ్రహాన్ని తయారు చేస్తాము. And it's a design of the devil. అది దేని చూపిస్తుందంటే ఆ సాతాను యొక్క విగ్రహాన్ని చూపిస్తాము. Because it makes sure that we never have a personal relationship with him. ఎందుకోసమనంటే ఆయనతో మనకు వ్యక్తిగత సహవాసం లేదు గనుక. I can't be friends with Billy if I think Billy is scary. మరి నేను బిల్లీతో సహవాసం చేయలేనట్లయితే బిల్లీ భయంకరుడు, అవ్వని కోపం బాగుంటది అని ఏ విధంగా చెప్తాం? What makes me friends with Billy is that we can be personal. ఎప్పుడైతే సహోదరుడు బిల్లీతో నేను సహవాసం చేసినప్పుడు తన యొక్క పర్సన్ అంటే తన వ్యక్తిగతం కూడా నాకు తెలిసిపోతుంది. And God is not wanting to be some far away great big God. మరి అక్కడ దూరం ఉన్న విగ్రహాన్ని దేవుడు చూపించట్లేదు. God came and died on the cross for you so that it might be personal. అప్పుడు దేవుడు నీ దగ్గరకు వచ్చి నీ గురించి ఆయన కలువరిలో చనిపోయాడు, అది నీ యొక్క సొంతమైనది. His investment in you is personal. ఆయన యొక్క ఇన్వెస్ట్మెంట్ అంటే ఆయన నీ గురించి
ఇన్వెస్ట్మెంట్ ఆర్ ఇన్వెస్టిగేషన్. No, investment. ఆయన నీ గురించి తన రక్తాన్ని వెలగబెట్టాడు. ఆయన He wants a personal relationship with you. Can I explain for you? Yes. Just a moment. ఇప్పుడు నా గురించి ఈ సహోదరునికి తెలిసే నా గురించి ఆయన ఏమనుకుంటాడంటే మంచివాడు చక్కనోడు అని అనుకుంటాడు. ఆమె నా గురించి తెలియనప్పుడు ఆయన ఏమనుకుంటాడంటే అబ్బో బిల్లి గురించి చాలా డేంజర్ అని, ఆయన భయంకరుడు, ఆ విధంగా ఆలోచిస్తూ ఉంటాడు. అయితే దేవుడు కూడా ఈ రోజు దేవుడిని తెలియని వాళ్ళు ఆయన ఎక్కడో విగ్రహాన్ని పెట్టి ఏదేదో వాళ్ళు చేస్తా ఉన్నారు. ఓకే, హల్లెలూయా. కానీ మన దేవుడు నీ గురించి ఆయన నీ ముందరకొచ్చి చనిపోయినా గుర్తున్నది. హల్లెలూయా. ఆయన నీ కోసం వెలబెట్టిన రక్తం కూడా నీకు గుర్తున్నది. Amen. అలాంటి దేవుని ఈ రోజు నీవు నేను కలిగి ఉన్నాం. He is a personal God. ఆయనే నీ యొక్క సొంత దేవుడై ఉన్నాడు. That's why we say you must accept him as your personal Lord and Savior. అందుకే నీవు తనను నీ సొంత రక్షకునిగా నువ్వు అంగీకరించాలి. It's a decision you must make in your heart for a personal relationship with అందుకే him. నీవు నీ సొంత హృదయంతో ఆయనతో సంబంధం కలిగి ఉండాలి. Hallelujah. హల్లెలూయా. Amen. Amen. హల్లెలూయా. Amen. Let's read this. Brother Branham says, ప్రవక్త బ్రహ్నం గారు చెప్తున్నారు, the cloudy skies and storms of life are no sign of God's disapproval. మరి అక్కడ మేఘములు ఆ యొక్క ఉరుములు మెరుపులు అక్కడ కలిగినాయి. అవి దేవుని చూపించవు ఎప్పుడు కూడా. Sometimes we go through things in life that make us think, God, if you allowed me to go through that, it means that you don't love me. మరి ఆ ఉరుములు మెరుపుల దగ్గరికి మేఘాలన్నీ కూడా కారు మేఘాలన్నీ కూడా కమ్ముకొని ఉన్న కాడికి మనల్ని దేవుడు పొమ్మన్నాడు. అది దేవుడు ఈజ్ నాట్ మేకింగ్ ఎ డిసిషన్. No, I said sometimes we go through things in life that make it seem like God doesn't love us. మరి అట్లాంటి పరిస్థితుల్లో మనం వెళ్తున్నప్పుడు దేవుడు నన్ను ఇష్టపడతలేడు, దేవుడు నన్ను పట్టించుకుంటలేడు అనే ఆలోచనలు మనకు వస్తూ ఉంటాయి. How can God love me and let me go through tough times? మరి ఇట్లాంటి సమస్యలలో నేను వెళ్తున్నాను, దేవుడు నన్ను ఏ విధంగా ప్రేమిస్తాడు ఆయన? But Brother Branham goes further and to say that bright skies and still waters are not signs of his love either, which means even good times don't mean that God loves you. మరి అక్కడ మంచి ఆ యొక్క కారు మేఘాలు ఆ ఉరుములు మెరుపుల నుంచి వెళ్ళేటప్పుడేమో దేవుడు లేడని అంటావు. మరి మంచి ఆకాశం ఇట్లాంటి చల్లటి గాలి ఉన్నప్పుడు దేవుడు ఎంత మంచివాడు, ఎంత గొప్పవాడు, ఎంత ప్రేమమయుడు అని ఈ విధంగా నువ్వు మాట్లాడుతూ ఉంటావు. It's the way we act as humans. We think that if I'm going through good things, it means that God loves me. If I'm going through bad things, it means that God doesn't love మరి me. ఈ యొక్క శరీరంలో ఉన్న మానవులమైన మనము మంచిగా మన జీవితం సాగుతా ఉంటేనేమో ఆ దేవుడు మంచోడు, చాలా మంచోడు, నా దేవుడు గొప్ప దేవుడు అని చెప్తావు. ఎప్పుడైతే సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, ఏడుపులు, కష్టాలు వచ్చి ఏం దేవుడా ఈ దేవుడు నమ్ముకున్నప్పటి నుంచి ఇవే కష్టాలు అని అంటా ఉంటాం మనం. But God is saying good times doesn't mean I love you. Bad times doesn't mean I love you either. హల్లెలూయా. మంచి సమయంలో దేవుడు నిన్ను ప్రేమించి కఠినమైన సమయంలో దేవుడు నిన్ను ప్రేమించడు అనేది కాదు. ఆయన ఎప్పుడో ఒకే తీరు ఉంటాడు. ఆయన what shows that he loves us is the decision that he made before the foundation of the world. దేవుడు నిన్ను ప్రేమించే గుర్తు ఏ విధంగానైతే ఉన్నదో అది జగత్పునాది వేయబడక ముందే ప్రతిది కూడా దేవుడు చూశాడు నీ గురించి. That was his real show of love. అదే నిజమైన ప్రేమ ఉన్నది నీపైన దేవుడు చూపించేది. But because that decision means if you go through tough times, he still loves you. If you go through hard times, he still loves you because of that decision. మరి నువ్వు కఠినమైన సమయంలో దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, అదే ప్రేమను చూపిస్తున్నాడు. ఇరుకుల ఇబ్బందుల మధ్యలో కూడా దేవుడు అదే ప్రేమను చూపిస్తున్నాడు. ఎందుకోసం అంటే అదంతా కూడా జగల్పునాది వేయబడక ముందే దాని దగ్గర ఆ చిత్రపటంలో ఉన్నది నీ గురించి మొత్తం కూడా. That is his real show of love. అదే నిజమైన దేవుడు చూపించే ప్రేమ అయినది. So don't give up on God because things are hard. మరి నువ్వు నీ జీవితంలో కఠినమైన సమయంలో దేవుడిని మర్చిపోక ఎప్పుడు కూడా. He has a plan and a purpose for each and every one of his children. మరి నీ పైన నా పైన ప్రతి ఒక్కరి పైన కూడా తన యొక్క చిత్తము ఆ విధంగా జరుగుతూ ఉంటది. Imagine when he was all alone, he was thinking about you. ఆయన ఒంటరిగా ఉన్న సమయంలో నీ గురించి నా గురించి ఆలోచిస్తా ఉంటాడు ఆయన. This is not a lie, it is nothing but the truth. ఇది అబద్ధం ఎంత మాత్రం కూడా కాదు, ఇది నిజమైనది ఆయన గురించి. He was thinking about you. ఆయన నీ గురించి ఆలోచిస్తున్నాడు. So don't ever feel abandoned by God or forsaken. మరి దేవుని నువ్వు ఎంత మాత్రం కూడా విడిచిపెట్టకు, ఆయన మీద నిందలు మోపకు. You are the expression of the very thoughts of God. నీవు ఆయన యొక్క ఆలోచనల యొక్క ఎక్స్ప్రెషన్ అంటే
వ్యర్థపరిచేవాడివై ఉన్నావు నీవు. ఆయన ఆలోచనలను వ్యర్థపరిచేవాడివై ఉన్నావు నీవు. He knew exactly what kind of hair you would have. నీవు నీ యొక్క ఎలాంటి జుట్టు కలిగి ఉన్నావు ఆయనకు తెలుసు. He knew what would be the shape of your nose. నీ యొక్క ముక్కు ఎలాంటి ఏ విధంగా ఉన్నదో ఆయనకు తెలుసు. He knew the kind of laugh that you would have. నువ్వు ఏ విధంగా నవ్వుతావో ఆ స్టైల్ కూడా దేవునికి తెలుసు. He knew whether you would be tall or whether you would be short. నువ్వు ఎత్తుగా ఉన్నావా పొట్టిగా ఉన్నావా దాని గురించి కూడా దేవునికి తెలుసు. What matters is that as he knew you, he loved you. మరి అది ఎలాంటి ప్రేమ నిన్ను ప్రేమిస్తున్నాడో నీకు తెలుసా ఆయన. And he loved you and chose you. ఆయన నిన్ను ప్రేమించాడు, నిన్ను ఎన్నుకున్నాడు సహోదరి And సహోదరా. that choice is what's hanging over you. మరి what choice? And that choice is what's hanging over మరి you. అలాంటి గొప్ప ఎన్నిక నీ వైపు దేవుడు చూపిస్తున్నాడు ఆయన. It's that choice that's brought you to this place today. ఆ యొక్క ఎన్నికనే నిన్ను ఇంత దూరం కూడా నడిపించింది. Because he needs you to get to a place where you accept what he has already done for you. మరి నీవు ఏ స్థలానికి వచ్చావంటే ఆయన ఎప్పుడో నిన్ను ఎన్నుకున్న స్థలానికి వచ్చావు నీవు. You are his seed, yes, but there must come a day where you meet up with him personally. మరి ఆ విత్తనం నీ లోపల ఉన్నది కానీ దానికంటూ ఒక సమయం అనేది ఉన్నది. ఆ సమయం వచ్చినప్పుడు దేవుడు నిన్ను కలుసుకుంటాడు. Where you say, Lord, I don't want the old me anymore. I want the you that you saw before the foundation of the world. అయ్యా ప్రభువా, నా పాత జీవితం నాకు హద్దు ప్రభువా, అక్కర్లేదు ప్రభువా. నువ్వు వచ్చి దేవుని ఎప్పుడైతే ఆ విధంగా అడుగుతావో, ప్రభువా నువ్వు జగత్ పునరుద్ధరించబడకుండా నన్ను ఏ విధంగానైతే చూసావో ప్రభువా, ఆ విధమైన జీవితం నాకు కావాలి ప్రభువా. He wants you to totally surrender to him. ఓ నువ్వు సంపూర్ణమైన అంగీకారము దేవుని దగ్గరికి రావాలి. నువ్వు Once you get to that place, now the real you can come. నువ్వు అలాంటి స్థానానికి నువ్వు వచ్చినప్పుడు అప్పుడు నీ లోపల నిజమైన పురుషుడు కావచ్చు, నిజమైన స్త్రీ కావచ్చు బయటకు వస్తుంది. అది That is the whole purpose of the message of the hour. అదే ఈ యొక్క గడియకు ఇవ్వబడిన వాక్యమైనది. Brother Branham says the word came to build individuals. మరి వాక్యము విత్తనము పర్సనల్ అంటే వ్యక్తిగతంగా నీ దగ్గరకు వచ్చి అది నిన్ను లేపుతా ఉంటది. He is no longer looking at us as a nation. మరి ఆ ఒక గుంపుగా దేవుడు ఎంత మాత్రం కూడా చూడట్లేదు, కానీ అది వ్యక్తిగతంగా వచ్చి దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. But he is looking at us as individuals. అదే దేవుడు వ్యక్తిగతంగా చూస్తా ఉన్నాడు ఆయన. He wants a one-to-one relationship with you. నీవు ఆయనే కలిసే ఆ యొక్క వ్యక్తిగతమైన సంబంధం కోసం దేవుడు చూస్తా ఉన్నాడు. Don't come and fellowship as a group. ఓ మరి అక్కడ గుంపుగా వచ్చి గుంపుగా వచ్చి దేవుడు గుంపుగా వచ్చి ఏకంగా చూస్తాడు ఆయన. Come as an individual. ఓ నువ్వు ఒక్కరివి రా నువ్వు. And together, when we are all converted as a group, that's when we have real power. మరి ఎప్పుడైతే గుంపుగా మన సంఘం అంతా కూడా వచ్చి గుంపుగా కూర్చొని ప్రార్థన చేసినప్పుడు అప్పుడు కూడా దేవుడు చూస్తా ఉంటాడు. God is శక్తి ఉన్నది. in control. God is still in control. దేవుడు ఆయనే అదుపులో ఉన్నాడు ఆయన. It doesn't matter the picture that Satan might be painting. మరి నీ యొక్క సాతానుగాడు నన్ను ఏ విధంగా అయితే రూపం వేస్తున్నాడో దాన్ని అవసరం లేదు. Satan paints very good pictures. మరి మన ఎదుట సాతానుగాడు మన గురించి చాలా మంచి బొమ్మలు వేస్తా ఉంటాడు. There was a time in the book of Job where Satan came into the presence of God. మరి ఆ యోబు గురించి మనం చూసినట్లయితే సాతానుగాడు దేవుని యొక్క ప్రెజెన్స్ అంటే దేవుని యొక్క సన్నిధి దగ్గరికి వచ్చాడు. And God said, have you seen my servant Job? There is nobody like him upon the earth. మరి ఈ దేవుడు ఏమంటున్నాడంటే భూమి మీద యోబు వంటి వాడిని నరుణ్ణి నేను చూడలేదంటున్నాడు ఆయన. And the devil was complaining that well, how can Job not serve you? You've put a hedge all around him. మరి సాతానుగాడు ఏమంటున్నాడంటే తన చుట్టూ నువ్వు కంచె వేసావు గనుక మరి ఆయన పడిపోవడం నువ్వు ఏ విధంగా చూస్తావు? And that is our humanity. అది మనం కూడా ఆ సాతాను గాని 1 సెకండ్ సార్. మరి దేవుడేమో భూమి మీద యోబు వంటి వాడిని నేను ఒక్కరిని కూడా చూడలేదు అంత గొప్ప వాడిని అని దేవుడు అని అంటే సాతాను కూడా వచ్చి దేవునితో ఏమంటున్నాడంటే నువ్వే వాడిని చుట్టూ కంచేసుకొని కూర్చున్నాక ఆయన ఎట్లా పడిపోతాడా అని మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాటలు కూడా ఈ రోజు మన యొక్క మానవుని లోపల ఉన్నాయి. ఈ రోజు the humanity is that our hedge has been removed. ఆ యొక్క అలాంటి గుణ లక్షణం మన దగ్గర నుండి వెళ్ళిపోవాలి బయటికి. So that the devil might attack. ఆ గుణ లక్షణాల వల్ల సాతానుగాడు మనల్ని ఖండిస్తున్నాడు. Don't worry about that situation. నువ్వు అలాంటి వాటి గురించి నువ్వు పట్టించుకోకు. You just stand on being a child of God. నువ్వు దేవుడి కుమారుడు లేచి నిలబడు.
We go through this life and we face many difficulties and challenges. ఇలాంటి జీవితంలో మనం వెళ్తున్నప్పుడు ఒక ఛాలెంజెస్ అంటే సవాళ్ళు గొప్ప గొప్ప యుద్ధాలు మన ముందట జరుగుతూ ఉంటాయి. Sometimes we don't know how proud God is of us. మన పైన దేవుడు ఎంత గొప్ప గర్వముగా ఉన్నాడు, అంటే గొప్పవాడిగా ఉన్నాడు. How much confidence God has in us. మన వైపు దేవుడు ఎంత నమ్మకాన్ని పెట్టుకుని ఉన్నాడు సహోదరుడా. That God knows that you will not lose you. అది దేవుడు ఎంత మాత్రం నేను కోల్పోవడానికి ఇష్టపడాడు. అందుకే మనం చర్చికి వచ్చి ఇక్కడ కూర్చొని పడుకుంటా ఉంటాం మనం. అందుకే So let us stand firm. అంతేనా? హల్లెలూయా. అందుకే దేవుడు అంత నమ్మకంగా ఉన్నాడు కాబట్టి ఆమె లేదు, హల్లెలూయా లేదు, అందుకే మంచిగా పడుకుంటాం. లేచి నిలబడదాం అంటున్నాడు. అందుకే ఆయన లేచి నిలబడదాం అందరం కూడా. Hallelujah. Hallelujah. Amen. Amen. చెప్తారా? హల్లెలూయా. హల్లెలూయా. వాక్యం అయిపోయింది కదా. హల్లెలూయా చెప్దాం. ఇప్పుడన్నా చెప్దాం. హల్లెలూయా. హల్లెలూయా. గట్టిగా చెప్దామా? గట్టిగా చెప్దామా? గట్టిగా చెప్దామా? హల్లెలూయా. 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 Amen. 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 Brother Branham says, does he love us? ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. Yes. అవును, ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు. How shall we know? మనకి ఏ విధంగా తెలుసు? We shall know because he said so. ఎందుకంటే ఆయన చెప్పాడు కనుక మనకు తెలుసు. అది Don't ever doubt God's thoughts about you. ఎంత మాత్రం ఆయన ఆలోచన పైన నువ్వు ప్రశ్న వేసి నిరాశపరంగా ఉండదు. If he says in his word he loves you, that settles it. మరి వాక్యంలో ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు అని చెప్పాడా? అది వాక్యంలో నిన్ను ప్రేమిస్తున్నాడా? అవును, నన్ను ప్రేమిస్తున్నాడు ప్రభు. The Bible, Brother Branham says, how shall I prove my love to him? మరి నా ప్రేమను ఆయన వైపు ఏ విధంగా చూపించాలి? By believing what he said. హల్లెలూయా. నువ్వు ప్రేమను ఆయన పైన ఏ విధంగా చూపిస్తావంటే ఆ వాక్యాన్ని, ఆయన చెప్పిన వాక్యాన్ని నువ్వు పట్టుకున్న దాన్ని బట్టే ఆయన నువ్వు ప్రేమించినట్టు. That's how we prove that we love God. We believe what he says. మనం ఆ విధంగా దేవుని నమ్మాలా. ఆయన ఏది చెప్పాడో మనం అది నమ్మాలా. That's why I said you must know that the devil is a liar. మనకు తెలియాలా దయ్యంగాడు అబద్ధికుడు. Whatever he is saying about your life is a lie. Don't take it. Take God's word. నువ్వు ఎంత సాతానుగాడు వచ్చి నీ జీవితం గురించి చెప్పినప్పుడు దాన్ని నువ్వు నమ్మకు. వాడు ఎప్పుడు కూడా అబద్ధికుడే. కానీ నువ్వు దేని నమ్మాలంటే వాక్యాన్ని పట్టుకొని నమ్మాలి నువ్వు. Hallelujah. Hallelujah. Brother Branham says, ప్రవక్త ఏమంటున్నా అంటే, and did you know that you were with him then? నీకు తెలుసా నువ్వు అప్పుడే జగత్ పునాది వేయబడక ఉందామని? If you are a Christian now, you was in him then. నువ్వు ఇప్పుడు క్రైస్తవుడిగా ఉన్నావంటే అప్పుడు నీ దేవుడు ఎన్నుకున్నాడు కనుకనే. You see what makes us Christians? What makes us Christians is that we were with him then. మరి నీ క్రైస్తవులుగా ఏ విధంగా మార్చిందనంటే నువ్వు అప్పుడు అక్కడ ఉన్నావు కాబట్టి నువ్వు ఇక్కడ క్రైస్తవునిగా ఉన్నావు. That's the true power. అది నిజమైన శక్తి అయినది. Because if we think we are Christian now, we are in danger of becoming un-Christians in the future. మరి ఈ రోజు మనం క్రైస్తవులు ఉన్నామంటే చాలా భయపడాలి. మనల్ని క్రైస్తవుల నుంచి బయటికి మనల్ని తీసుకుపోయే వాళ్ళు ఉన్నారు బయట. Because if we think we are making ourselves Christians, then if something happens, we will unmake ourselves Christians. మరి if we think that we are Christians now, then something in the future could make us think that we are not Christians. మరి మనం ఇప్పుడు క్రైస్తవులుగా ఉన్నామనంటే ఇంకా ముందుకు వెళ్తుండే మన ముందుగా మనల్ని క్రైస్తవుల నుంచి బయటికి అన్యులుగా తీసుకుపోయే సమయం కూడా ఉంటది. But if we know that we were Christians then, we will know that there is nothing in the future that can change that. మనము ఏ విధంగా ఆలోచిస్తామంటే మనం క్రైస్తవులం కదా అనుకుంటాము. మన యొక్క ఆలోచన ఎట్లుంటది అంటే కొన్ని సమయాలలో అంటే ఆయన దానికి ముందు ఏం చెప్పాడంటే మనల్ని ఆ యొక్క సాతానుగాడు కష్టాలున్నాయి నష్టాలున్నాయి అని చెప్పి మనల్ని ఏం చేస్తా ఉంటాము, మనం అన్యత్వంలోకి వెళ్ళిపోతాం. అట్లా వెళ్ళొద్దు. మనల్ని ఎప్పుడో దేవుడు క్రైస్తవులుగా ఎన్నుకున్నాడు. ఆయన అక్కడ ఎన్నుకున్నాడు కాబట్టి ఇక్కడ మనం క్రైస్తవులుగా ఉన్నాం. Amen. Brother Branham says God knows just exactly. దేవుడు తెలుసు దేవునికి మనం ఏ విధంగా ఉన్నాం అనేది. He knew where we would sit tonight. మరి ఈ రాత్రి మనం ఎక్కడ కూర్చున్నామో దేవునికి తెలుసు.
I trust that he is that way. మన దేవుని గురించి నేను నమ్ముతున్నాను, ఆయనే ఆ మార్గంలో ఉన్నాడు గనుక. Hallelujah. హల్లెలూయా. Which means that God has a clear picture of how things are unfolding. It's only us who panic and say, okay, what's going to happen next, and what's going to happen tomorrow, or what's going to happen the next day. But God already knows everything. మరి మనమేమో భయపడుతూ ఉంటాము, భయపడుతూ కష్టాలతో పట్టుకొని మన జీవితం ఉంటది. వాటి గురించి మనం భయపడి ఆందోళనకరంగా ఉంటాము. కానీ దేవుడికి తెలుసు, అన్నిటి గురించి దేవుడు ప్రణాళిక ముందుగానే వేసి ఉన్నాడు. He knows the journey that you are on as a Christian. నీ యొక్క క్రైస్తవ జీవితంలో నువ్వు వెళ్తున్న ప్రయాణం అంతా కూడా He knows all the individual struggles that we have. మనకున్న సొంత సమస్యల గురించి దేవునికి తెలుసు. We must have more confidence in God than we do in ourselves. మనము దేవుని మీద నమ్మకంగా ఉంచినప్పుడు దేవుడు మన పైన నమ్మకంగా ఉంటాడు. Christianity is not a self-made project. మరి ఆ యొక్క క్రైస్తవం అనేది సొంత క్రియల వల్ల కలిగేది కాదు. ఎంత మాత్రం Christianity is a God-made project. మరి క్రైస్తవుడు అనే పదం గురించి దేవుడు ముందుగానే ప్రణాళిక చేసి పెట్టాడు ఆయన. If we believe in that, then there is nothing that the devil can do now that can change that. మరి అక్కడ దేవుడు చేసిన దాన్ని ఇక్కడ సాతానుగాడు ఏదో మార్చాలనుకుంటాడు, కానీ ఎంత మాత్రం కూడా సాధ్యం కాదు అది. That's my encouragement for you tonight. ఇది నా యొక్క చిన్న మిమ్మల్ని ఉత్తేజపరిచే వాక్యమైనది. You were always in the mind of God. నీవు ప్రతి క్షణము కూడా ఆయన ఆలోచనలో ఉన్నావు. And God cannot lose his mind. ఎంత మాత్రం కూడా తన ఆలోచనలను దేవుడు పోగొట్టుకొని నీ వైపు. He will hold you and he has a perfect picture of you. ఆయన నిన్ను పట్టుకుంటాడు. నీ యొక్క పరిపూర్ణమైన స్వరూపం ఆయన దగ్గర ఉన్నది. I don't know if you know photography. మరి photography, ఒక మన చిత్రము చూసినట్లయితే, not the new digital stuff we have today, but the old school. మరి ఈ రోజున్న డిజిటల్ కంటే మనకు మంచి డిజిటల్ ఫోటోలు ఈ రోజు ఉన్నాయి. అంతకు ముందు మనకు రీల్స్ ఉండే, తెలుసు అనుకుంటా, where they had to print photographs in a dark room. మరి అప్పుడు మనం రీల్ తీసుకుపోయి కడగాలనంటే అది ఎక్కడ కడిగేదంటే చీకటి గదిలో కడిగేది అవి తీసుకెళ్ళి. And when the photo comes out, it's a negative. మరి అది నెగటివ్ మన కాడ ఉండేది అంతే. Which means it does not look like the photo that you took. మరి అది నెగటివ్ ఏ విధంగా ఉపడది అంటే, ఇప్పుడు ఇక్కడ తీసిన ఈ ఫోటో తీసి ఆ నెగటివ్ లో చూస్తే మనం ఎట్లా కనబడతాం అంటే ఘోరంగా. You have to give it time in the dark room for it to finally become the real picture. హల్లెలూయా. ఆ యొక్క రీల్ ను తీసుకొని పోయి, ఆ నెగటివ్ తీసుకుపోయి ఫోటోషాప్ లో వాడు తీసుకుపోయి చీకటి గదిలో అడిగి బయటికి వచ్చేటప్పుడు అది నిజమైన నీవు బయటికి వస్తా ఉంటావు. That's what Brother Branham says. In this life we start off in the negative. మరి ఇప్పుడు ఈ యొక్క ప్రాంతంలో మనము నెగటివ్ గా ప్రయాణిస్తున్నాము. It does not mean that the positive does not exist. మరి ఆ యొక్క నిజమైన దాన్ని మనం ఇక్కడ చూపించాలంటే అది సాధ్యం కాదు. But there is a process to see the real positive. మరి అది ఒక ప్రాసెస్ అంటే ప్రక్రియ జరుగుతూ ఉంటది. And that process just needs time. ఆ యొక్క ప్రక్రియ జరుగుతూ ఉంటది కాబట్టి దానికి సమయం అనేది కావాలి. The positive is more real than the negative. మరి ఈ యొక్క ప్రక్రియ అనేది ఆ యొక్క నెగటివ్ కంటే నిజంగా బయటికి రావాలంటే కొంచెం సమయం అనేది అవసరం. Don't worry about the negative things in your life. మరి ఈ యొక్క నెగటివ్ గురించి మనము అంటే ఛాయాచిత్రం ఈ యొక్క నెగటివ్ అంటే మన తప్పుల గురించి, మన యొక్క పొరపాట్ల గురించి ఎంత మాత్రం కూడా మనం ఆలోచించవసరం లేదు. ఒక రోజు అనేది ఉన్నది, ఆ రోజులో నిజమైన నువ్వు బయటికి వస్తావు. Have more confidence in the positive picture that God already has. మరి ఆ నిజమైన చిత్రపటము, ఈ యొక్క డిజిటల్ గా చిత్రపటము దేవుని దగ్గర ఉన్నది. ఆ దేవుని దగ్గరికి మనము మన యొక్క కార్యము మెల్లమెల్లగా మనం కొనసాగించాలి. And as you walk your Christian journey, the positive will start to become more real. నువ్వు నిజంగా ఈ యొక్క క్రైస్తవ జీవితంలో మెల్లమెల్లగా నువ్వు కొనసాగించినప్పుడు నీ యొక్క నిజమైన చిత్రపటం బయటికి వస్తా ఉంటది. All the things of the world will start falling off. మరి ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా పడిపోతా ఉంటారు. You will start to get stronger in the faith. ఇప్పుడు నువ్వు దేంట్లో విశ్వాసంలో నువ్వు ఒక దృఢమైన విశ్వాసిగా తయారు కావాలి. You will start
to get stronger in the word. ఓ నీవు విశ్వాసంలో వాక్యంలో దృఢంగా తయారు కావాలి. And one day you will stand as a true adopted son of ఓ God. ఒక రోజు అనేది వస్తుంది, అప్పుడు నీవు దేవుడు ఎన్నుకున్న కుమారుడి కుమార్తెగా తయారవుతావు. But it's a journey. ఇది ఇప్పుడు ఏ విధంగా ఉందంటే ఇది ఒక ప్రయాణంలో ఉన్నాం మనము. Even the apostle Paul said, I have not yet fully understood what's ahead. మరి నాకు పౌలు గారు ఏమంటున్నారంటే నాకు పూర్తిగా అర్థం కాలేదు అని అంటున్నాడు ఆయన. But this one thing I know, I am not who I was ఓ before. నాకు మాత్రం ఒక విషయం తెలుసు, నేను ముందుగా ఏ విధంగా ఉన్నానో నాకు తెలుసది. Therefore I press onward to the mark of the high calling. ఓ మరి నేను ఒక ఉన్నతమైన పరిచర్యకై నేను ఇప్పుడు బయటకు వచ్చిన అంటున్నాడు పౌలు గారు. Brother, every small step in Christ is a big step. ఓ మరి మనం వేస్తున్న చిన్న అడుగు కూడా అది గొప్ప అడుగుగా ఉన్నది దేవుని దగ్గర. Every little step you are making matters to God. మరి ఒక చిన్న అడుగు దేవుడి గురించి వేస్తున్నాం అంటే అది గొప్పదిగా ఉన్నది. We are all running in the Christian race. ఓ మన అందరం కూడా క్రైస్తవ పరుగు పందెంలో ఉన్నాము. But don't worry, God owns you. You will make it. ఓ మరి నువ్వు ఎంత మాత్రం కూడా దిగులు చెందకు, భయపడకు, దేవుడు నీ గురించి మార్గాన్ని చేస్తాడు. One day the children of Israel had to cross the Red Sea. ఓ ఒక రోజు దేవుని పిల్లలు ఆ ఎర్ర సముద్రం దాటడానికి వచ్చారు. The Red Sea opened. ఓ మరి అక్కడికి వచ్చినప్పుడు ఎర్ర సముద్రమే దారిచ్చింది. There was a pillar of fire stopping Pharaoh's army. ఓ మరి అక్కడ ఫరో యొక్క సైన్యాన్ని ఆ యొక్క అగ్నిస్తంభం ఆపింది. The children of Israel started to walk through. ఓ మరి దేవుని యొక్క పిల్లలు నడవడం ప్రారంభించారు. At the front were the fittest. ఓ మరి ముందు ఒక గొప్పవాడు ఉన్నాడు. Those were the ones that could run really fast. ఓ ఒక కొంతమంది ఉరుకుతా ఉన్నారు. And there were some in the middle that were jogging ever slower. ఓ కొంతమంది మధ్యలో ఉన్నారు, వాళ్ళు మెల్లమెల్లగా ఉరుకుతున్నారు. But at the back there were some old women who were walking very slowly. ఓ మరి పూర్తిగా వెనుకలో అంటే వెనుకలో ఉన్నారు వాళ్ళు, వృద్ధులు ముసలి వాళ్ళు ఉన్నారు, కట్టెలు పట్టుకొని నడుస్తా ఉన్నారు. God knew how long it's going to take them to cross the Red ఓ Sea. దేవునికి తెలుసు వాళ్ళు ఎంతసేపు పడుతుందో ఎర్ర సముద్రం దాటి అవతలకు పోవడానికి. God made sure everyone made it across. ఓ మరి ఆ 20 లక్షల మందిలో దేవుడు ఒక్కరిని కూడా ఎర్ర సముద్రంలో విడిచిపెట్టలేదు. We don't all walk at the same pace. ఓ మరి మన అందరం కూడా ఓ ఉరికేవాడిలాగా ఉండలేము, ఆ మెల్లగా ఉరికేవాడిలాగా ఉండలేము, వృద్ధులుగా నడవలేము. ఎవరికి కావాల్సినంత వాళ్ళకు ఉన్నది. Somebody has been in the message for 20 years. కొంతమంది 20 సంవత్సరాలుగా వర్తమానంలో ఉంటారు. Somebody has been in the message for 1 year. కొంతమంది ఏమో 1 సంవత్సరంగా Somebody has been in the message for 5 days. ఓ మరి కొంతమంది ఏమో 5 రోజులే వస్తుంది, వాళ్ళు కొత్తగా All వస్తారు. of us will make it across. ఓ ప్రతి ఒక్కరిని దేవుడు ఎర్ర సముద్రాన్ని దాటించాడు ఆయన. Why? Because God saw us all before the foundation of the హల్లెలూయా, world. హల్లెలూయా. ఎందుకోసం అంటే వాళ్ళందరినీ కూడా జగత్ పునాది వేయబడకుండా దేవుడు ఎన్నుకున్నాడు కనుక. So don't worry about how quickly you get across. ఓ నువ్వు భయపడకు, దిగులు చెందకు, నేను తొందరగా వెళ్ళాలని ఎంత మాత్రం కూడా భయపడకు నీవు. That's the responsibility of the angel that is holding back Pharaoh. హల్లెలూయా, హల్లెలూయా. నీ ఎన్నుకున్న సైన్యాన్ని, నీకున్న ఎన్నుకున్న కష్టాన్ని, నీకున్న ఎన్నుకున్న దుఃఖాన్ని ఆపడానికి ఒక దేవదూతను పెట్టాడు ఆయన. This message has the angel of the Lord. ఓ ఈ వర్తమానం దేవుని యొక్క దూత వర్తమానమైనది. He will make sure that you make it ఓ across. ఆయన ఆ దేవదూత చూసుకుంటాడు నిన్ను బయటికి తీసుకుపోతాడు. You just keep walking every day in Jesus Christ. హల్లెలూయా. నువ్వు ఏం పని చేయాలంటే ప్రతిరోజు దేవునిలో నడవడం ప్రారంభించాలి. Growing in the stature of a perfect man. ఓ నువ్వు ఏం చేయాలంటే నువ్వు సంపూర్ణ మానవుని యొక్క రూపంలోనికి రావాలంటే నువ్వు Every నడవాలి. day walking, every day walking. ప్రతిరోజు నువ్వు నడవాలి. Till one day all of us will be raptured ఏ away. రోజు అనేది మనందరం కూడా ఎత్తబడే గుంపులో ఉంటాము. How many believe it? ఎంతమంది నమ్ముతున్నారు? How many believe it? ఎంతమంది నమ్ముతున్నారు? Amen, amen. ఆమేన్. God richly bless you ఓ all. మనందరినీ In the name దేవుడు of Jesus దీవించును Christ. గాక. Amen, amen. హల్లెలూయా. Hallelujah. Hallelujah. ఆమేన్, ఆమేన్. Hallelujah. Amen.